నమస్తే, వెల్కమ్ టు ఏఎన్ఎన్ డిబేట్ టైం. నేను మీ లక్ష్మీనాగ్ నరహర్ శెట్టే. నేను ట్రెండ్ ఫాలో అవును, సెట్ చేస్తాను. ఇది ఒక సినిమాలో పవన్ కళ్యాణ్ చెప్పిన డైలాగ్. అయితే ఆయన నిజ జీవితంలో కూడా ట్రెండ్ సెట్ చేస్తున్నారు. ఎందరికో స్ఫూర్తిగా నిలుస్తున్నారు. 77 ఏళ్ల స్వతంత్ర భారతదేశంలో విద్యుత్ లేక ఇప్పటికీ చీకట్లోనే ఉండే గ్రామాలు ఉన్నాయంటే నమ్మశక్యంగా లేదు. వెలుగంటే సూర్యకాంతి తప్ప ఇంకోటి తెలియదు వారికి. చీకట్లను పారద్రోలే విద్యుత్ వారికి ఇప్పటి వరకు లేదు. కానీ అల్లూరు జిల్లాలోని గూడెం గ్రామంలో ఇదే పరిస్థితి. కార్తీక పౌర్ణమి రోజు ఆ గిరిజనులకు చీకట్లను చీల్చే వెలుగునిచ్చిన పవన్ కళ్యాణ్ను దేవుడిగా కొలుస్తున్నారు అక్కడి ప్రజానికం. 17 ఆవాసాలకు 9.6 కిలోమీటర్ల మేర విద్యుత్ లైన్లు ఏర్పాటు చేశారు. అంతేకాదు ప్రతి ఇంటికి 5 బల్బులు, ఒక ఫ్యాన్ను కూడా ఇప్పించారు. ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఆయన రాజకీయ నాయకుడు కాదని, ఆయన ప్రజానాయకుడని అందరూ కీర్తిస్తున్నారు. అంతేకాదు ఏపీలోని గ్రామాలకు 2,000 కోట్ల రూపాయలతో కేంద్ర ప్రభుత్వ సాయంతో మెరుగైన రోడ్లు వేయించనున్నారు. మొన్న తుఫాన్ ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించిన ఆయన ప్రభుత్వం అండగా ఉంటుందని భరోసా కల్పించడమే కాకుండా వారి సమస్యలు పరిష్కారం అయ్యేందుకు కృషి చేస్తున్నట్లుగా తెలుస్తుంది. ఉప ముఖ్యమంత్రిగా పవన్ కళ్యాణ్ చేస్తున్న కార్యక్రమాలను చూసి ఏపీ ప్రజానికం శభాష్ పవన్ కళ్యాణ్ అంటున్నారు. ఏదేమైనా ఒకప్పుడు పవన్ కళ్యాణ్కి సినిమాలకు భక్తులు ఉండేవాళ్ళు. ప్రజానాయకుడిగా ఇప్పుడు ఆయన దేవుడిగా కొలిచి రాజకీయాల్లోనూ ప్రజలు భక్తులుగా మారుతున్నారు. ఇక పవన్ కళ్యాణ్ ఇప్పుడు చేస్తున్నారు సరే, ఇప్పటి వరకు గత ప్రభుత్వాలు ఎందుకు చేయలేదని ప్రశ్నలు కూడా ఉత్పన్నమవుతున్నాయి. ఇలాంటి గ్రామాలు ఇంకెన్ని ఉన్నాయి? ఇదే స్ఫూర్తితో అయినా మరిన్ని గ్రామాల్లో చీకట్ల నుంచి వెలుగులోకి రానున్నాయా? ఇదే అంశం గురించి ఈరోజు చర్చ కొనసాగిద్దాం. చర్చలో పాల్గొనేందుకు మనతో సిద్ధంగా ఉన్నారు, మనతో అందుబాటులో ఉన్నారు జనసేన నేత తిరుత్తని వేణుగోపాల్ గారు మనతో జూమ్ కాల్లో అందుబాటులో ఉన్నారు. ఇక అదేవిధంగా వైసీపీ నేత ఎల్ఎం మోహన్ రెడ్డి గారు కూడా మనతో జూమ్ కాల్లో అందుబాటులో ఉన్నారు. ఇక కృష్ణా జిల్లా మచిలీపట్నం సర్పంచ్ యాదర సర్పంచ్ అయిన గళ్ళ తిమోతి గారు కూడా మనతో అందుబాటులో ఉన్నారు. సీనియర్ జర్నలిస్ట్ అక్షర సచిన్ గారు కూడా మనతో ఫోన్ ద్వారా అందుబాటులోకి వస్తారు. ముందుగా మనం జనసేన నేత తిరుత్తని వేణుగోపాల్ గారితో మాట్లాడదాం. వేణుగోపాల్ గారు నమస్తే అండి. వేణుగోపాలరావు గారు వాయిస్ వినబడుతుందా? నాది వాయిస్ మ్యూట్లో ఉన్నట్టు చూడండి. రైట్, మనము వైసీపీ జనసేన నేత మచిలీపట్నం సర్పంచ్ ఉన్నారు పెద్ద యాదర, ఆయనతో మాట్లాడదాం. గళ్ళ తిమోతి గారితో. తిమోతి గారు నమస్తే అండి. నమస్తే సార్. తిమోతి గారు ఎలా చూడాలి? సభ్యులందరికీ కూడా ఎస్ చెప్పండి సార్. ప్యానల్లో ఉన్న సభ్యులందరికీ కూడా గుడ్ ఆఫ్టర్నూన్ సార్. ఎస్, గుడ్ ఆఫ్టర్నూన్ అండి. ఏదైతే పవన్ కళ్యాణ్ గారు ప్రజెంట్ అల్లూరి సీతారామరాజు జిల్లాలో గూడెం గ్రామానికి విద్యుత్ రావడానికి ఆయన చొరవ చూపించారో ఈ రోజున అందరూ కూడా ప్రజలందరూ కూడా కీర్తిస్తున్న పరిస్థితి. మరి ఇంకెన్ని గ్రామాలు ఉన్నాయి? ఇప్పటి వరకు గత ప్రభుత్వాలు ఎందుకు చేయలేని పని ఇప్పుడు పవన్ కళ్యాణ్ చేస్తున్నారంటే ఏం చెప్తారు మీరు? సార్, మనం బేసిక్ గా తీసుకుంటే ఆయన తలపెట్టిన సమస్యలన్నీ కూడా కొన్ని దశాబ్దాల నాటి సమస్యలు సార్ ఇవన్నీ. ఎందుకంటే మనము అరకు ఇటువైపు మనం సైట్ సీయింగ్కి వెళ్ళినప్పుడు కొన్ని గ్రామాలని మరి అవి రహదారులు లేక వాటికి విద్యుత్ సౌకర్యాలు లేక నడిచెళ్లే దారులను చూసి మనం ఆశ్చర్యపోతుంటాం. అటువంటి గ్రామాలను ఆయన ఈ రోజున పట్టించుకుని మరి అటువంటి గ్రామాలకి మార్గదర్శి రావాలనే విధంగా ఆయన పంచాయతీరాజ్ శాఖను తీసుకోవడమే కాదు, ఆ శాఖలో ఇటువంటి చిన్న ఇప్పుడు 17 ఇళ్ళు గ్రామాలను తీసుకున్నారంటే ఆయన మరి వాళ్ళకి వెలుగునిచ్చే విధంగా వాళ్ళకి విద్యుత్ దీపాలు అలాగే కరెంట్ పోల్స్ వేసి, అంతేకాకుండా విద్యుత్ దీపాలతో పాటు ఫ్యాన్ సౌకర్యాలు కూడా కల్పిస్తున్నారంటే ఆయన ఎంతటి మహోన్నత వ్యక్తితో మనం అర్థం చేసుకోవాలి. ఇటువంటి సమస్యలు మన ఆంధ్రప్రదేశ్ లో చాలా గ్రామాల్లో ఉన్నాయి సార్. ఇవన్నీ దశలుగా ఆయన చేసుకుంటూ వస్తారని చెప్పేసి మేము అందరం ఆకాంక్షిస్తున్నాం. మరి గత 5 సంవత్సరాలు మనం తీసుకుంటే ఇంతకు ముందు గవర్నమెంట్ లో మా పంచాయతీరాజ్ మినిస్టర్ గారు ఎవరో కూడా మాకు తెలియని పరిస్థితి. పంచాయతీల్లో డబ్బులన్నింటినీ కరెంట్ బిల్లుల రూపంలో యథేచ్ఛగా కట్ చేసేసి మరి ఆయన ఇష్టానుసారం మాకెవరికి సంబంధాలు లేకుండా, మా చెక్ పవర్ తో సంబంధం లేకుండా నిధులన్నీ దారి మళ్లించిన సమస్యలు మేమందరం కూడా మరి ఢిల్లీ స్థాయిలో వెళ్ళి, నేను సర్పంచ్ సంఘం అధికార ప్రతినిధిగా నేను కొనసాగాను సార్, ఇప్పుడు కూడా కొనసాగుతున్నాను. మేము అక్కడ దాకా వెళ్ళి గళం వినిపించి మరి మా నిధుల పరిస్థితి ఏంటని చెప్పేసి చెప్తే అక్కడి నుంచి మరి కేంద్ర ప్రభుత్వం తరపు నుంచి అక్కడ కమిషనర్ గారిని కూడా పంపించి ఆయన వెరిఫికేషన్ చేయగా 5 గ్రామాల్లో అవన్నీ తేటతెల్లం అయినాయి సార్. పవన్ కళ్యాణ్
మరి పంచాయతీరాజ్ మినిస్టర్ గా అలాగే రూరల్ డెవలప్మెంట్ మినిస్టర్ గా ఇటువంటి సమస్యలనే తీసుకుంటున్నారు సార్. అంటే నాటు గిరిజన గ్రామాల్లోనే కాదు, అరకు, పాడేరు అటువంటి ఆ ప్రాంతాల్లో కాదు సార్. ఇక్కడ కూడా కృష్ణా జిల్లాలో పెడన్ నియోజకవర్గం సార్. పెడన్ నియోజకవర్గంలో దాదాపు 10 కిలోమీటర్ల రేడియస్ లోనే రాజపాలెం అనే విలేజ్ ఉంది సార్. అక్కడ 50 కుటుంబాలు ఉంటాయి. ఆ కుటుంబాలకు కూడా అంటే కాలువగట్టు మార్గం ఉంది, కానీ ఇప్పుడు కూడా ఆ రోడ్డు మార్గం ఓన్లీ బురదతో, వర్షం వస్తే ఆ గ్రామాలకి ఎటువంటి మరి 4 చక్రాల వాహనాలు వెళ్లే పరిస్థితి లేదు సార్. ఇటువంటి సమస్యలన్నీ మేము ఆయనకి దృష్టికి తీసుకెళ్లాం. ఇటువంటి గ్రామాలన్నింటిలో కూడా రోడ్లు పడే విధంగా ఇప్పుడు రాబోయే పల్లి పండుగ 2.0 కింద కూడా పవన్ కళ్యాణ్ గారు ఇవన్నీ కూడా మార్గదర్శి వచ్చే విధంగా వాళ్ళ గ్రామాలకి ఒక రోడ్డు సదుపాయం ఇచ్చే విధంగా కూడా ఆయన వ్యూహాత్మకంగా ఒక చరిత్రాత్మక నిర్ణయాలు తీసుకుని ముందుకెళ్తున్నారు సార్. రైట్ అండి, మళ్ళీ మాట్లాడతాను మీతో. మనతోటి అందుబాటులో ఉన్నారు వైసీపీ నేత ఎల్ఎం మోహన్ రెడ్డి గారు. ఆయనతో మాట్లాడదాం. మోహన్ రెడ్డి గారు నమస్తే అండి. నమస్కారం అండి. మీకు ప్యానెల్లో పాల్గొన్న పెద్దలకు, చూస్తున్న వీక్షకులకు అందరికీ హృదయపూర్వకంగా నమస్కారాలు. మోహన్ రెడ్డి గారు, ఏదైతే గిరిజనుల ప్రాంతాల్లో కొంత ఏదైతే 9.6 కిలోమీటర్ల మేర విద్యుత్ ఇవ్వడం ద్వారా 77 ఏళ్లగా అసలు వాళ్ళకి చీకటి తప్పితే వెలుతురనేది తెలియదు. అలాంటి గ్రామానికి విద్యుత్ రావడం ఏ రకంగా చూడాలంటారు? గత ప్రభుత్వాలు ఎందుకు గుర్తించలేకపోయి అంటారు? అంటే నాట్ ఓన్లీ వైసీపీ, గతంలో 77 ఏళ్ల చరిత్ర కాబట్టి ఎన్నో ప్రభుత్వాలు వచ్చినాయి, పోయినాయి. వైసీపీని ఒక్కటిని నేను కామెంట్ చేయట్లేదు, కానీ 77 ఏళ్ల చరిత్రలో ఇలాంటి గ్రామాలు ఒకటే కాదు, ఇంకా ఉండుంటాయి. ఇక్కడి నుంచి అయినా స్ఫూర్తితో రాష్ట్ర ప్రభుత్వాలు వాటిని గుర్తించి వాటి సమస్యను పరిష్కరించే అవకాశం ఉందంటారా? ఎవరు మంచి పని చేసినా మనస్ఫూర్తిగా అభినందించాలి. కానీ మనం ఉన్న స్థాయి ఏంది, మన స్థాయి ఏంది, మనం చేస్తున్న పని ఏంది అనేది కూడా మనం ఆలోచన చేయాల్సిన బాధ్యత మనది. కేవలం ఒక డిప్యూటీ సీఎంగా 15 ఇల్లు ఉన్న ప్రాంతానికి పోయి ఒక 5 కిలోమీటర్లు 10 కిలోమీటర్లు వేసినంత మాత్రాన రాష్ట్రం మొత్తం బాగా కాదు కదా. ఇలాంటివి చాలా గ్రామాల్లో చాలా చోట్ల ఉండడం మాత్రం వాస్తవమే. అది జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాతనే, లేక అంతకుముందా అని పోల్చుకుంటే మీరు చెప్పినట్టు నేను చెప్పినట్టు 75 సంవత్సరాల స్వతంత్ర భారతదేశంలో ఆంధ్రప్రదేశ్కు సంబంధించినటువంటి అనేకమైన సమస్యలు చాలా ఉన్నాయి. కాబట్టి ఆ సమస్యలన్నిటినీ పరిష్కరించడానికి ప్రయత్నం చేసినటువంటి ముఖ్యమంత్రి రాజశేఖర రెడ్డి గారు అయితే అప్పటి నుండి తర్వాత మళ్ళీ విజన్ ఉన్నటువంటి ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారు ఇంతవరకు ఏ ఒక్క చోటు కూడా ఏ ఒక్క సంక్షేమ కార్యక్రమం సొంతంగా ఆయన పెట్టిన సంక్షేమం లేదు, లేక ఆయన స్వయంగా చేసినటువంటి అభివృద్ధి కార్యక్రమం లేదు. ఆ తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత దాదాపు కొత్తగా సంవత్సరం అయిన 6 నెలలకు కరోనా రావడం, కరోనా వచ్చిన తర్వాత 2 సంవత్సరాలు అది గ్యాప్ పడడం, ఆ 2 సంవత్సరాల తర్వాత మళ్ళీ 3 సంవత్సరాలు కేవలం అంత 2.5 సంవత్సరాలు పరిపాలన చేస్తే ఆ 2.5 సంవత్సరాల్లోనే గ్రామీణ ప్రాంతాల్లో మహాత్మా గాంధీ గారి కళలో నెరవేర్చాలనే ఉద్దేశంలో భాగంగానే గ్రామీణ ప్రాంతాల్లో గ్రామ సచివాలయాలు పెట్టి ఆ గ్రామ సచివాలయాల ద్వారా గ్రామాల్లో ఉన్నటువంటి సమస్యలు తెలుసుకోవాలనే ఉద్దేశంలో భాగంగా 250 ఇళ్లకు ఒక వాలంటీర్ని పెట్టి, అంటే 2000 మంది జనాభా కానీ 200 మంది జనాభాలకు కానీ ఏ ఒక్కరికి కూడా అందుబాటులో ఉండాలనే ఉద్దేశంలో, ప్రతి ఒక్కరికి అందుబాటులో ఉండాలనే ఉద్దేశంలో భాగంగానే గ్రామ సచివాలయాల ద్వారా వాలంటీర్లు పెట్టి అక్కడ సిబ్బందిని పెట్టి వాళ్ళకు ఉన్నటువంటి సమస్య ఏ సమస్య అయినా సరే ఆ సమస్యను అక్కడికి వచ్చి ఫిర్యాదు చేసిన 72 గంటల్లో ఆ సమస్యకు సంబంధించినటువంటి పూర్తి సమాచారం సేకరించి ఆన్సర్ ఇవ్వాలనే ఉద్దేశంలో భాగంగా అలాంటి మంచి సంక్షేమ కార్యక్రమాలతో పాటు ప్రజలకు అందించాల్సిన మా అభివృద్ధి కార్యక్రమాలు అందించాలనే ఉద్దేశంలో భాగంగా ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు చేపట్టినటువంటి గ్రామ స్వరాజ్యానికి సంబంధించిన వాలంటరీ వ్యవస్థను రద్దు చేయడమే కాకుండా ఇదే వాలంటరీ వ్యవస్థను అప్పుడు ఉన్నటువంటి పవన్ కళ్యాణ్ గారు, నా తమ్ముళ్ళు నా చెల్లెళ్ళు వాళ్ళ కడుపు నేను కొట్టను, వాళ్ళకు ఖచ్చితంగా 5,000 కాదు 10,000 ఇస్తాం, వాళ్ళకు 10,000 ఇచ్చి నేను ఆదుకుంటానని చెప్పినటువంటి ఆయన ఆ గ్రామ స్థాయి నుండి చేయాల్సినటువంటి ఆ గ్రామ స్థాయికి సంబంధించినటువంటి వాలంటరీ వ్యవస్థను రద్దు చేసే కార్యక్రమంతో పాటు ఇప్పుడున్నటువంటి గ్రామ సెక్రటరీలు, అక్కడ ఉన్నటువంటి గ్రామానికి సంబంధించిన పోలీసులు, గ్రామానికి సంబంధించినటువంటి అనేక మంది సిబ్బందిని నియమించిన 136,000 మందిని ఒకే సంతకం ఒకే జీవోతో జగన్మోహన్ రెడ్డి గారు నియమించి గ్రామ స్వరాజ్యాన్ని తీసుకురావాలనే ఉద్దేశంలో భాగంగానే ఆ రోజు ఆ కార్యక్రమం చేపట్టాను. మా సోదరుడు ఇప్పుడే సర్పంచ్ గారు చెప్తున్నారు ఏమని, మా గ్రామాల్లో ఉన్నటువంటి మా సర్పంచుల పవర్లన్నీ రద్దు చేసి మాకు వచ్చినటువంటి నిధులన్నీ కరెంటు కట్టించినారనే విధంగా చెప్తున్నారు. కరెక్టే, అది ఆయన చెప్పిన మాట వాస్తవమే. కానీ వాళ్ళ పవర్ తగ్గించడం అనేది కాదు, వాళ్ళ పవర్ పెంచే కార్యక్రమం చేసినారు. గతంలో ఉన్నటువంటి ఏ సర్పంచ్ అయినా ఒక పెన్షన్ ఇవ్వాలంటే, గతంలో ఒక సర్పంచ్ పెన్షన్ ఇవ్వాలంటే ఇచ్చే పరిస్థితి లేదు. ఆ గ్రామంలో ఉన్నటువంటి మొత్తం పెన్షన్ల
సమస్యలు కానీ ఆ గ్రామంలో ఉన్నటువంటి మొత్తం సమస్యలు కానీ గ్రామ వాలంటీర్ దాన్ని కాదండి మోహన్ రెడ్డి గారు, అసలు సర్పంచుల వ్యవస్థ సర్పంచ్ గారి దగ్గరికి వెళ్ళి పరిష్కరించడం జరిగింది. అసలు సర్పంచుల వ్యవస్థ మీద చేయడం జరిగింది. గత ప్రభుత్వం సర్పంచుల వ్యవస్థ మీద అసలు నమ్మకం లేనట్టుగా ప్రవర్తించింది కదా. వాలంటీర్లే ఆళ్ల పనులు చేస్తే సర్పంచ్ చేయాల్సిన పని ఏముందంటారు అప్పుడు గతంలో? ఇప్పుడు నేనేమంటున్నానంటే గత ప్రభుత్వం చేసినటువంటి ప్రతి కార్యక్రమం మీరు చెప్పినట్టు, నేను చెప్పినట్టు, సర్పంచ్ గారు చెప్పినట్టు, ప్రతి ఒక్కరూ చెప్పినట్టు గ్రామ వాలంటీర్ వ్యవస్థ తెచ్చిన తర్వాత స్వయంగా అక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యేలకు కూడా పని లేకుండా చేసినటువంటి ఏకైక ముఖ్యమంత్రి భారతదేశంలో జగన్మోహన్ రెడ్డి గారు ప్రజల సమస్య పరిష్కరించాలి, ఇది ఎమ్మెల్యేని రికమెండ్ చేయడమో, ఎమ్మెల్యే దగ్గర కాళ్ళు పట్టుకోవడమో, సర్పంచ్ దగ్గర కాళ్ళు పట్టుకోవడమో, వాళ్ళ చుట్టూ తిరగడమో, ఎంఆర్ఓ చుట్టూ తిరగడమో, ఎవరి చుట్టూ తిరగకూడదు. ప్రజలు వాళ్ళ ప్రభుత్వం, వాళ్ళు ఎన్నుకున్న ప్రభుత్వం, వాళ్లకు మేలు జరగాలి అంటే డైరెక్ట్ గా వాళ్ళే పని చేయించుకుంటే స్థాయికి తీసుకురావాలి. ప్రభుత్వాన్ని వాళ్ళ కాళ్ళ దగ్గర ప్రభుత్వాన్ని పెట్టాలి. వాళ్ళు అడిగిన కోరికలు, వాళ్ళకు ఉన్నటువంటి సమస్యలు ఎప్పటికప్పుడు రైట్. మీరు అన్న ఎన్నిట్లీ పాయింట్ ఉంది. ఈ రోజు స్టార్టింగ్ లో ఒక మాట అన్నారు మోహన్ రెడ్డి గారు, ఎవరైనా ఒక పని చేస్తే దాన్ని అప్రిషియేట్ చేయాలని ఒక మాట అయితే అన్నారు, సంతోషం. అయితే పవన్ కళ్యాణ్ గారు ఒక గ్రామాన్ని చేసినంత మాత్రాన అదేదో పెద్దగా కాదు, మిగతా అన్నీ చేయాలన్నారు. ఏదైనా ఒక అడుగుతోనే స్టార్ట్ అవుద్ది కదండి. ఆ ఒక అడుగు పవన్ కళ్యాణ్ గారు ఏంటని ఏ రకంగా చూడాలంటారు? ఆ అడుగు జగన్మోహన్ రెడ్డి గారు అయితే వేయలేదు కదా. ఓకే 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 చెప్తా మీరు చెప్పింది చెప్తా. ఇప్పుడు ఆయన ఒక అడుగు ముందుకు వేసినాడు. ఒక అడుగు ముందుకు వేయడం అంటే ఏంది? సినిమా షూటింగ్ లో వాడు గ్యాప్ అన్నప్పుడు ఆడిపోయి మనం ఏదో ఒక ఊర్లో పోయి ఏదో ఒకటి కొత్తదాన్ని చూపించాలనే ఉద్దేశంలో భాగంగా ప్రయత్నం చేసి ఆ ప్రయత్నంలో భాగంగా ఇది ఒకటి చేసినానంటే ఎట్లా 2 సంవత్సరాలు కావస్తుంది. 2 సంవత్సరాలు కావస్తుంటే ఒక చిన్న గ్రామాన్ని తీసుకుంటే ఇప్పుడు ఈ సమస్య కాలేదు కదా. ఇంకా అనేక గ్రామాల్లో డోలీలతో తిరుగుతున్నటువంటి గ్రామాలు ఉన్నాయి. ఆ ప్రాంతాల్లో నీళ్లు ఎక్కువై దారులు లేక ఇబ్బందులు గతంలో గ్రామాలు ఉన్నాయి. ఆ గ్రామాలకు కూడా ఆయన డిప్యూటీ సీఎం అయిన తర్వాత మోహన్ రెడ్డి గారు, మీకు కూడా తెలుసు మీరు సీనియర్, ఆయన డిప్యూటీ సీఎం అయిన తర్వాత అనేక గిరిజన ప్రాంతాలకు రోడ్లు కూడా శాంక్షన్ చేయించారు దగ్గర ఉండే పవన్ కళ్యాణ్ గారు. ఇది ఒక్క గ్రామమే కాదు, ఆయన అనేక గ్రామాలకి గిరిజన ప్రాంతాలకి ఎస్ అంటే మీరు ఇది ఒకటే ఆయన ఏదో సినిమా షూటింగ్ గ్యాప్ లో చేశారు అని మీరు మంచి పని అంటూనే ఆయన చేసిన దాన్ని తగ్గించే ప్రయత్నం చేస్తున్నట్టుగా మీకు అనిపించట్లేదా? మీరు చెప్పిన సబ్జెక్టు మీరు చెప్పక మునిపే నాకు మొత్తం అర్థమైంది. ఏం చెప్తారంటే మీరేం చెప్తారంటే పవన్ కళ్యాణ్ గారు వచ్చిన తర్వాత ఇంత మంచి కార్యక్రమం మొదలుపెట్టిన కార్యక్రమాన్ని మీరు ఎందుకు విమర్శలు చేస్తారు? ఆయన గ్రామ స్థాయిలో ఉన్నటువంటి ఆ పంచాయతీలను గుర్తించి గ్రామాలకు రోడ్లు డెవలప్ చేయాలనే ఉద్దేశంలో భాగంగా ప్రతి పంచాయతీకి కొన్ని నిధులు కేటాయించినాడు కదా. ఇంతకన్నా మంచి పని ఏం చేస్తారు అని మీరు చెప్పబోతున్నారు. అంతే, అదే నాకు తెలియదు కాదు. ఆల్రెడీ పంచాయతీరాజ్ శాఖ మంత్రిగా ఉన్నటువంటి పవన్ కళ్యాణ్ గారు పంచాయతీరాజ్కి సంబంధించి మా గ్రామాల్లో ఉన్నటువంటి రోడ్లు రిపేర్ చేయాలనే ఉద్దేశంలో భాగంగా అప్పుడు ఏదో నిధులు కేటాయించినామని చెప్పినారు. ఈ రోజుకు ఆ నిధులు వచ్చింది లేదు. ఆ పంచాయతీల్లో వాళ్ళ రోడ్లు పూర్తి అయింది లేదు. వీళ్ళు అధికారంలోకి రావడానికి మెయిన్ కారణం రోడ్లే. మీకు తెలిసిన లేదు, అధికారంలోకి రావడానికి మెయిన్ కారణం రోడ్లు. బాగున్నటువంటి రోడ్లను తొగి ఈ రోడ్లన్నీ జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత చెడిపోయినాయి. జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత ఒక రోడ్డు కూడా ఎవరితో వేరు సార్ బ్రహ్మాండంగా అభివృద్ధి చేస్తామని చెప్పి వీళ్ళు మోహన్ రెడ్డి గారు బాగున్న రోడ్లు తవ్వేశారా? ఎవరు తవ్వారు అది కూడా చెప్పండి మీరే. కూటమికి సంబంధించినటువంటి నాయకులు కొన్ని చోట్ల తవ్విన సందర్భాలు ఉన్నాయి. రెండోది ఒక మాట ఏంటంటే మీరు ఇప్పుడు ఏ మనిషి అయినా ఏ రోడ్డు ఎప్పుడు దాని మనం తయారు చేస్తే ఒక కొత్త రోడ్డు వేసినా పాత రోడ్డు రిపేర్ చేసినా అది కనీసం ఎంత టైం ఉంటుంది? ఎంత టైం ఉంటుందో చెప్పండి. 10-15 సంవత్సరాలు ఉండాలి. అది 10-15 సంవత్సరాలు ఉండవలసినటువంటి రోడ్డును జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి 2019లో అయితే 2019, 20, 21 వరకు కరోనా ఇలాంటివి ఉండి ఈ రోడ్ల మీద కనీసం వెహికల్ తిరగని సందర్భం ఉంటే రోడ్డు చెడిపోకుండా ఉండాల్సిన అవసరం ఉంటుంది కదా. మరి జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయితేనే రోడ్లు చెడిపోయినాయి, రోడ్లు జగన్మోహన్ రెడ్డి గారు వేయలేదు అని చెప్తూ వస్తున్నారంటే వీళ్ళు ఆ రోజు అధికారంలో 14 నుండి 19 వరకు ఉన్నప్పుడు కోట్ల రూపాయలు దోపిడీలు చేసినారు కాబట్టి, నాణ్యమైనటువంటి రోడ్లు వేయలేదు కాబట్టి, నాణ్యత లేని రోడ్లు వేసినారు కాబట్టి ఆ రోడ్లన్నీ పాడైపోయినాయి కాబట్టి వీళ్ళు రోడ్ల గురించి మాట్లాడుకొని రోడ్లు ఏనేదో చెడగొట్టినాడని చెప్పండి. మోహన్ రెడ్డి గారు నాయకులు కానీ మీరు అన్నట్టు నాయకులు కానీ మోహన్ రెడ్డి గారు నాయకులు కానీ ఎవరైనా కూడా నాయకులు చెప్పింది ప్రజలు వింటారా? ప్రజలకు అనిపిస్తే దాన్ని ఓటేస్తారా? నాయకులు చెప్తే ప్రజలు లెక్కొస్తే 2014 తర్వాత 18 తర్వాత
17-18 టైంలో విపరీతంగా రోడ్ల మీద ఉన్న జగన్మోహన్ రెడ్డి గారు చెప్పింది కూడా వినే ప్రజలు ఓటేశారు అనుకోవాలా? కాబట్టి ఆయన పని చేయలేదని చెప్పి మళ్ళీ ప్రజలే వేసారు అనుకోవాలా? ప్రజలకంటూ ఒక క్లారిటీ ఉంటుంది కదా, వీళ్ళు చెప్పినంత మాత్రాన ప్రజలు వేయకుండా ఉంటారా? నేను అదే అందుకే నాకు కొంచెం ఆ టైం ఏంటి ఆన్సర్ చెప్తాం, మీరు మళ్ళీ వాళ్ళతో ఎంచేమైనా మాట్లాడించుకో, నాకు ఇబ్బంది లేదు. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ప్రతిపక్ష నాయకుడుగా ఉన్నప్పుడు 2017 అనుకుంటా, 2017లో జూన్ 6వ తేదీ నవంబర్ 6వ తేదీ నేను కూడా పాదయాత్రలో ఇడుపులపై నుండి ఇచ్చాపురం వరకు పాల్గొనే కార్యక్రమం నేను చూసినాను. అక్కడ జరిగినటువంటి పరిణామాలు ఏంటంటే, అక్కడ ఉన్నటువంటి ముసలిలకు పెన్షన్ రాని సందర్భం ఉంది, అక్కడ ఉన్నటువంటి పేదలకు బియ్యం అందని సందర్భం ఉంది, అక్కడ ఉన్నటువంటి పేదలకు ఇల్లు రాని సందర్భం ఉంది. రకరకాల కారణాలు ఉన్నప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు జనం దగ్గరికి వెళ్ళి వాళ్ళ సమస్య తెలుసుకొని అక్కడ మీటింగ్లో అడ్రస్ చేసినాడు. కాబట్టి ఆ మీటింగ్లో అడ్రస్ చేసినప్పుడు జనానికి ఇది వాస్తవం అని తెలిసింది. కాబట్టి కేవలం జగన్మోహన్ రెడ్డి గారు మాత్రమే చేసినారు. ఈ రోజు వీళ్ళు చేస్తున్న కార్యక్రమం ఏంటంటే, రోడ్డు పోయినాయనేది అందరికీ తెలుసు, ఆ రోడ్డు ఎట్లా పోయినాయనేది వాళ్ళకి తెలియదు. ఎందుకంటే ప్రజలకు రోడ్డు పోయినాయనేది మాత్రమే తెలుస్తుంది, కానీ రోడ్డు వేస్తే 10 ఏళ్ళు ఉంటుందా 15 ఏళ్ళు ఉంటుందా, ఇది చంద్రబాబు నాయుడు గారు ఇచ్చినారా, అంతకుముందు వేసినారా, వాళ్ళు వేసిందే నాశనకం వేసినారా, వీళ్ళు వేయకుండానే మట్టి కప్పెట్టి దానిపై డబ్బులు తీసుకున్నారా? మొన్న ఈ అధికారంలోకి వచ్చిన తర్వాత సంక్రాంతి పండుగ కల్లా బ్రహ్మాండంగా రోడ్లు వేస్తామని చెప్పినారు చంద్రబాబు నాయుడు గారు. ఆయన అధికారంలోకి వచ్చినప్పుడు సంక్రాంతి పండుగ వస్తుంది, సంక్రాంతి పండుగ వచ్చిన ఈ రోజుకు రోడ్లు పూర్తి కాక అనేక చోట్ల బాలపడుతున్నారు, చోట్ల లారీలు బస్సులు ఇరుక్కపోతున్నాయి, అక్కడ మనుషులు పడిపోతున్నారు, చనిపోతున్నారు, ఇన్ని జరుగుతున్నాయి. ఈ రోజుకి రోడ్లు వేయలేదు. దాన్ని మేము వాళ్ళలాగా ఎత్తి ఇంకా చూపించడానికి మేము ప్రయత్నం చేయాలి. వాళ్ళు ఎత్తి చూపించినారు కాబట్టి వీళ్ళకు రాష్ట్రంలో దేశంలో లేనన్ని పార్టీలు మీడియాలు అన్ని ఉన్నాయి కాబట్టి ఇవన్నీ ఎత్తి చూపించడం వల్ల జనానికి నమ్మకం కలిగింది. కాబట్టి ఆ నమ్మకం ఇంతమంది మాట్లాడినప్పుడు ఇది నిజం ఉంటుంది కదా అని నమ్మినారు. కాబట్టి మేము మా నుండి గట్టిగా ఫోర్స్ గా మేము ఆపోజిట్ చేయడానికి ఇప్పుడున్న కూటమి ప్రభుత్వం సార్ ఒకటి చెప్పండి, ఇప్పుడున్న కూటమి ప్రభుత్వం మీరన్నట్టు మోహన్ రెడ్డి గారు మీరేమనుకుంటున్నారు చెప్పండి. మోహన్ రెడ్డి గారు మీరేమనుకుంటున్నారు చెప్పండి. పవన్ కళ్యాణ్ గారు ఒక అడిగేసి చెప్పారు, ఇప్పుడున్న కూటమి ప్రభుత్వం మరిన్ని గ్రామాలకి ఇలాంటి సమస్యలు ఏమైనా ఉంటే పరిష్కారం చేస్తుందని మీరు నమ్ముతున్నారా? నేను ఇప్పుడు కూడా చెప్తున్నా, మీతో పాటు మా సోదరుడితో పాటు అక్కడ ఎవరు మన పెద్ద ఆయన ఉంటాడు, ఎవరు మన అచల సత్యం గారు, ఆయన కూడా ఇప్పుడు బయటకు వస్తారు. ఆయనకు కూడా ఏం చెప్తున్నానంటే, పవన్ కళ్యాణ్ అనే వ్యక్తిని చూసి చంద్రబాబు నాయుడు కాకుండా ఆయన్ని చూసి ఓట్లేసిన సందర్భం ఉంది. కారణం ఏంటంటే, చంద్రబాబు నాయుడు 14-15 సంవత్సరాల అధికారంలో ఉన్నాడు కాబట్టి చంద్రబాబు నాయుడు అనే క్యాండిడేట్ అన్ని అబద్ధాలే చెప్తాడు. కాబట్టి ఈ అబద్ధాలు చెప్పే క్యాండిడేట్ కన్నా కొత్తగా వస్తున్నటువంటి వ్యక్తి పవన్ కళ్యాణ్ ఇప్పుడు పోటీ చేస్తున్నాడు. పవన్ కళ్యాణ్ పోటీ చేసి గెలిచిన తర్వాత ఏదైనా చేయగలుగుతాడేమనే ఆలోచనలో ప్రజలు నమ్మినారు. ఈయనతో పాటు బీజేపీని వీళ్ళను ఇద్దరిని నమ్మి, నమ్మిన తర్వాత మా మీద దుష్ప్రచారం చేసి అధికారంలోకి రావడానికి ఎంతో కొంత సహకరించినటువంటి వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు. పవన్ కళ్యాణ్ గారు అధికారంలోకి వచ్చేదానికి సహకరించిన తర్వాత ప్రతిరోజు ఫ్లైట్ వేసుకొని హైదరాబాద్కు పోయి సినిమా షూటింగ్లో పాల్గొనేదానికన్నా ప్రతిరోజు ఇట్లా ఇప్పుడు అరకు అలాంటి ప్రాంతాలకు, మారుమూల ప్రాంతాలకు ప్రతిరోజు పోయి అక్కడ పోయి చూసుకొని వచ్చి పని చేస్తే షబాజ్ పవన్ కళ్యాణ్ గారు అనొచ్చు. అది ఇసిపెట్టేయండి సార్. సినిమా షూటింగ్లకు పోయేది, ఆ షూటింగ్లకు పోయినప్పుడు కార్లు వాడుకునే, ఆ కార్లలో హీరోయిన్ తిప్పుకునేది, ఇదంతా మరీ దారుణంగా ఉంటుంది కదా. ఇవన్నీ మర్చిపోయి ఇవన్నీ మా ఆలోచన పక్కన పెట్టేసి కరెక్ట్ గా అదే ఇప్పుడు ఒక్క గ్రామం కాదు, రాష్ట్రంలో ఏ గ్రామాల్లో ఏమేమి అవినీతి జరుగుతుంది, ఏ గ్రామాల్లో మద్యం డంపింగ్ యార్డులు పెట్టి డంపులు పెట్టి వేరే సబ్జెక్ట్ ఇంకోసారి వెళ్దాం. మరికొంతమంది గెస్ట్ మోహన్ రెడ్డి గారు, అది మరో సబ్జెక్టు మద్యం గురించి రోజు మనం మాట్లాడుకుంటున్నాం. మద్యం గురించి మాట్లాడుకుంటున్నాం, సమస్యల గురించి మాట్లాడేది, కానీ ఈ రోజు సబ్జెక్ట్ మీద మాట్లాడదాం. ఇదొక్కటి మాట్లాడి చెప్పండి. ఇలాంటి సమస్యను పవన్ కళ్యాణ్ గారు గ్రామ స్థాయికి వెళ్ళి ఏ గ్రామాల్లో ఇప్పుడు మనకు తంబాలపల్లి దగ్గర బ్రహ్మాండమైన కుటీర పరిశ్రమ లాంటిది దొరికింది కదా, ఆడికి ఆయన పోవచ్చు కదా. ఆడికి పోతే నేను ఎందుకు చెప్తున్నా అంటే, మీరు దీని రోడ్ వేసినంత మాత్రం బాగవుతుందని కాదు, అక్కడ ఉన్నటువంటి మద్యం రాష్ట్రం మొత్తం అన్ని 1,50,000 బెల్ట్ షాపులకు సప్లై అవుతుంది. ఆడ తాగితే ఎంతమంది చనిపోతున్నారు, తాగిన చోట ఎంతమంది పడిపోతున్నారు, పడిపోయిన చోట ఎంత ఆరోగ్యం చెడిపోతున్నాయి. వీటన్నిటిపైన వీళ్ళు ఆంధ్రప్రదేశ్ కు సంబంధించినటువంటి ప్రజలే, ఈ ప్రజలు పవన్ కళ్యాణ్ గారి నాయకత్వాన్ని కోరుకున్నటువంటి ప్రజలే. అలాంటి ప్రజలు నాశనం అయిపోతుంటే పవన్ కళ్యాణ్ గారు ఆ రోడ్డు ఒక్కటే కాదు, ఇలాంటివి కూడా చూసి తప్పు ఇల్లది, ఒప్పు ఇల్లది, మంచిది చెడ్డది. ఈసారి పవన్ కళ్యాణ్ గారు ముఖ్యమంత్రి అయితే అవి కూడా చేస్తారులేండి, మిగతా అన్ని కూడా. ఆయనకి సమయం ఉండాలి కదా, ఆయన ముఖ్యమంత్రి అయిన తర్వాత మిగతా అన్ని చేస్తారులేండి. రైట్.
రైట్ అవకాశం ఇచ్చినప్పుడు దుర్వినియోగం చేసుకునే అవకాశం లేనప్పుడు మళ్ళీ సార్ నాకు అవకాశం ఇప్పుడు ఏంటి? పవన్ కళ్యాణ్ గారు అది చేయొచ్చు కదా, పవన్ కళ్యాణ్ గారు ఇది చేయొచ్చు కానీ మీరు చెప్తున్నారు మీ దగ్గర ఉన్న జగన్మోహన్ రెడ్డి గారిని శాసనసభకు పంపలేకపోతున్నారు. మీరు మళ్ళీ వస్తాను మీ దగ్గరికి. ఏం చేస్తావు అడిగి పోయి ఒక్క నిమిషం. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు అసెంబ్లీలో ఉన్నారు, చంద్రబాబు నాయుడు గారు అసెంబ్లీలో ఉన్నారు. అలాంటి ప్రాంతానికి జగన్మోహన్ రెడ్డి పోకుండా ఉన్నటువంటి ప్రాంతంలో అదే బాలకృష్ణ గారు వచ్చి సైకోగాడు పవన్ కళ్యాణ్ వల్ల నువ్వు వాడేవాడు వచ్చినాడు ఈడోడు వచ్చిన వాడి జుల్లా వీళ్ళు జుల్లా అనే మాట మాట్లాడుతుంటే నోరు ఎత్తలేని వీళ్ళకు స్పీకర్ గా ఉన్నటువంటి రాజు గారు అందరూ చప్పట్లు కొట్టి వెరీ గుడ్ అంటే ఇట్లా చోటు జగన్మోహన్ రెడ్డి గారు పోవాలా? ఏ సమాధానం చెప్పలేరో మీరు? జగన్మోహన్ రెడ్డి గారు వాళ్ళు కొంచెం వాళ్ళు ఆ రకంగా మాట్లాడితే వాళ్ళకి ఏక్తా టైగర్ గా ఉన్న జగన్మోహన్ రెడ్డి గారు సమాధానం చెప్పలేరా? అందుకే వెళ్ళట్లేదా మీరు? వాళ్ళు ఏమన్నా మిమ్మల్ని ఎద్దేవా చేస్తారని వెళ్ళటం మానేశారా? చెప్పగలిగితే జగన్మోహన్ రెడ్డి గారిని ఎమ్మెల్యేగా చూడకుండా ప్రతిపక్ష నాయకుడుగా మీరు టైం ఇస్తానన్నాడు, అంటే ఇమ్మన్నాడు. టైం ఎమ్మెల్యేగా పనిచేయలేరండి ఆయన? ఎమ్మెల్యేగా పనిచేయలేరండి? టైం ఇస్తే నేను చెప్పేది వినండి సార్, మీరు చెప్పేది వినండి. టైం ఇమ్మన్నాడు, ప్రతిపక్షం ఇమ్మన్నా టైం. ఆ టైం ఇస్తే ప్రజా సమస్యలు ఎత్తి చూపిస్తానయ్యా, నాకు టైం ఇవ్వండి అంటే నీకు ఎమ్మెల్యేకి ఇచ్చిన టైం ఇస్తావు. నీకు 11 మంది ఎమ్మెల్యేలు ఉన్నా అంతే, నువ్వు ప్రతిపక్ష నాయకుడుగా ఉన్నా అంతే, మీకన్నా నాకు జగన్మోహన్ రెడ్డికి 40% ఓట్లు వచ్చినా కూడా అంతే. మీ మీ ఇష్టం వచ్చినట్టు మేము కూర్చొని తిట్టుకుంటా ఉంటాం నిన్ను. ఆ తిట్లన్నీ నువ్వు వినేట్టుకుంటే అసెంబ్లీకి రా, లేకపోతే నువ్వు రాకుంటే ఉండు, మాకేం అన్నట్టు ఉండాలి తప్ప రాష్ట్ర ప్రజల సమస్యలు జగన్మోహన్ రెడ్డి గారు అసెంబ్లీలో చెప్పాలి, చెప్తే బాగుంటుంది అనే ఆలోచన వాళ్ళ గున్నింటి పార్టీకి పిలిచిందరు, వాళ్ళకు లేదు కాబట్టి పిలిచలేదు. దాని గురించి మనం మాట్లాడితే ఎంత మాట్లాడినా వేస్టే కదా సార్. మీ దగ్గరికి మనం తిరుత్తని వేణుగోపాల్ గారు జాయిన్ అయ్యారు, ఆయనతో మాట్లాడదాం. జనసేన నేత. నమస్తే సార్ వేణుగోపాల్ గారు. వేణుగోపాల్ గారు, ఎస్ పవన్ కళ్యాణ్ గారు ఏదైతే ఇప్పుడు ఒక అడుగు ముందుకేసి మరి గూడెం గ్రామానికి విద్యుత్ ఇప్పించారో అది పెద్ద లెక్క కాదు, మిగతా గ్రామాలన్నీ పరిస్థితి ఏంటి, మరి సినిమా షూటింగ్లకి వెళ్ళటం కాదు మిగతా అన్నిటి మీద కూడా కాన్సన్ట్రేట్ చేయాలి కదా వైసీపీ అంటున్నారు. ఎలా చూడాలంటారు వైసీపీ మాట్లాడే వాదనని? లక్ష్మణ్ గారు, మీకు అదే విధంగా ప్యానెల్ పాల్గొన్న వివిధ రాజకీయ పార్టీ నాయకులకి, విశ్లేషకులకి, అమ్మార్ టీవీ ప్రేక్షకులకి అందరికీ నా నమస్కారం. నమస్తే సార్. లక్ష్మణ్ గారు, ఈ రోజు పవన్ కళ్యాణ్ ఏదో నేను ఊరికి ఒక శ్రీకాకుళం ఈ రోజు ఏదైతే విద్యుత్ కనెక్షన్ ఇల్లు ఇచ్చాడు దాన్ని ఏదో ఎండని చెప్పడం లేదు. ఈ రోజు అభివృద్ధి అనేది రాష్ట్ర ప్రభుత్వంలో ఒక భాగస్వామిగా పాలు పంచుకొని ఏదైతే అధికారులు కూడా గుర్తించలేనివి, అదే విధంగా గత ప్రభుత్వాలు మేలు చేయలేనివి, న్యాయం చేయలేనివి ఈ రోజు పవన్ కళ్యాణ్ గారు అక్కడికి పోయి ప్రతి విషయాన్ని పరిశీలించి అక్కడ కొన్ని ఈ మధ్య చూసాం కొన్ని విలేజ్లో చెప్పులు లేకపోతే వాళ్ళకి సొంత నిధులతో చెప్పులు చూపించడము. అదే విధంగా ఈ రోజు ఏదైతే విద్యుత్ లేని విలేజ్ కి ఎన్నో శతాబ్దాలుగా లేని ఎన్నో ప్రభుత్వాలు మారాయి. విద్యుత్ లేని విలేజ్ కి ఈ రోజు విద్యుత్ కల్పించడం, ఇలాంటి ఏదైతే రాష్ట్ర వ్యాప్తంగా విలేజ్ పంచాయతీలకు సంబంధించి ప్రతి పల్లికి కనీసం ఒక రోడ్డు అన్నా వేయాలనేసి ఈ రోజు రాష్ట్రం మొత్తం పంచాయతీలకి రోడ్లు శాంక్షన్ చేసి రోడ్లు వేయించడము, ఇలాంటి ప్రతి ఒక్కటి ఏదైతే మారుమూల ప్రాంతాలను గుర్తించి వాటికి న్యాయం చేయాలని చెప్పేసి ఈ రోజు పవన్ కళ్యాణ్ గారు ముందుకు పోవడం జరుగుతారు. రాజకీయ విమర్శలు అనేది సహసాధారణము, అవన్నీ మనం పట్టించుకుంటా పోతే ముందుకు పోయే పరిస్థితి మనం రాజకీయం చేయలేము, అదే విధంగా సేవ చేయలేము. ఈ రోజు ఆయనకి ఈ రోజు కాదు, రాజకీయాలు లేనప్పటి నుంచి కూడా ఆయన సేవ భావం ఉంది కాబట్టి సేవ చేసి వస్తున్నాడు. ఆ సేవతో పాటు రాజకీయ బలం కావాలి, మనం ఇంకా ఎక్కువ స్ప్రెడ్ చేయాలంటే అని చెప్పేసి ఈ రోజు పవన్ కళ్యాణ్ గారు చెప్తున్నారు. కానీ ఎవరో మెప్పు కోసం, ఎవరో ఇది కోసమో చేయలేదు. అదే విధంగా ప్రభుత్వాన్ని కూడా ఏదైతే ప్రతిపక్షం స్ట్రాంగ్ గా లేదు, ప్రతిపక్షం సరిగా ప్రశ్నించలేదు అని చెప్పేసి ఆ పాత్ర కూడా అధికారంలో ఉన్న కూడా ప్రతిపక్ష పాత్ర కూడా పవన్ కళ్యాణ్ పోషిస్తున్నాడు. దాన్ని నువ్వో చెప్పేది కాదు. ఉండవల్లి లాంటి విశ్లేషకులే ఈ రోజు టీవీలకు ముందు వచ్చి నేను పవన్ కళ్యాణ్ గారికి హ్యాట్సాప్ చెప్తున్నాను, ఎందుకంటే 3 పోర్ట్ఫోలియోలు పెట్టుకున్నా కూడా ఆయన డిప్యూటీ సీఎం, ఆయన మినిస్ట్రీ ఉన్నా ఆయన తరఫున ఒక 3 మినిస్టర్, ఆయన పార్టీకి 3 మినిస్టర్లు ఇచ్చి ఆయన డిప్యూటీ సీఎం గా ఉన్నా కూడా ఈ రోజు ప్రతిపక్షాన్ని నేను ప్రతిపక్షంలో ఉండి నేను అధికార పక్షాన్ని ప్రశ్నిస్తాను అవసరమైతే అన్నాడని చెప్పేసి వాళ్ళ ఉండవల్లి లాంటి నాయకులు కూడా ఈ రోజు హ్యాట్సాప్ చెప్తున్నారు. దాన్ని మనం కూడా గమనించాలి.
ఈ రోజు ఏదో రాజకీయ విమర్శ, ప్రతిదాన్ని రాజకీయ విమర్శ చేసుకుంటూ పోతా ఉంటే ఏది కానీ జరిగింది. వరద బాధితులు 10 రోజులైంది. 10 రోజులైన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు నిన్న నిద్రలు వేసి బెటాలియన్ వేసుకుని వచ్చి అధికార పక్షాన్ని ప్రశ్నిస్తున్నాడు. నువ్వు 10,000 కోట్లు అడగాల్సింది ఏంది 5,000 కోట్లు అడిగినావు అని చెప్పేసి. అంటే కేంద్ర ప్రభుత్వానికి లేఖ రాసి 10 రోజులు అంత ఎస్టిమేషన్ ఇచ్చే అధికారులు 10 రోజులు అయ్యి లేఖ రాసి పంపించి కేంద్రం పంపించిన తర్వాత ఇప్పుడు వచ్చి నువ్వు ప్రశ్నిస్తున్నావు 10,000 కోట్లు అని. అంటే ఈ 10 రోజులు ఏం చేస్తున్నావు? ఈ 10 రోజులు ఏమైనా నిద్రపోతున్నారా? ప్రతిపక్షం యాక్టివ్ గా ఉండాలి కదా, అడగాలి కదా. ఏదైతే వరద బాధితులు వచ్చిందో ఒక అధికార పక్షం పోతా ఉంటే ఒక ప్రతిపక్షం పోయి దాన్ని పరిశీలించి నష్టపరిహారాన్ని అంచనాలు వేసి ప్రభుత్వం ఏం చెప్తాందో దానికి వాళ్ళు పంపించక ముందే లేఖ రాయక ముందే ఇంత కావాలని ప్రశ్నించండి, అడగండి అని చెప్పాలి కదా. అవన్నీ పక్కన పెట్టేసి 10 రోజుల తర్వాత నెత్తలేసి వచ్చి 10,000 కోట్లు కావాలి, సరిగ్గా ఎస్టిమేషన్ లేదు, అంతా ఇదైపోయింది అనేసి 5,200 కోట్లకే రాశారని చెప్పేసి ఇప్పుడు వచ్చి మాట్లాడతారు. అట్లే దొంగలు కూడా 6 నెలలకి కుక్కలు మురిగినాయనేసి సామెతుంది. అట్లా ఏది కానీ ప్రతిపక్షం వెంటనే రెస్పాండ్ అవ్వడం లేదు. ఏది పనికిరాని దానికి ఎంత వచ్చి ముందుకు వచ్చి మాట్లాడుతుంది కానీ పనికి వచ్చే దానికి మాత్రం పక్కన పెట్టేసి దాన్ని అన్నింటినీ రాజకీయం దోషం. ఈరోజు పవన్ కళ్యాణ్ చేసిన కార్యక్రమాన్ని ఏదో ప్రతిపక్షాలు మెచ్చుకుంటుందో ఇంకొకరు మెచ్చుకుంటుందో అని కాదు. ఈరోజు ఏదైతే దశాబ్దాల పరంగా లేని 10 కార్యక్రమాన్ని ఈ రోజు పవన్ కళ్యాణ్ గారు గుర్తించి చేయడం అనేది మానవత్వంతో అందరూ దాన్ని సమర్థించాలి. అంతేగాని ఊరికే రాజకీయంగా మాట్లాడుకోవడం కాదు. లక్ష్మణనాథ్ గారు చెప్పడగండి. రైట్, మళ్ళీ వస్తాను సార్ మీ దగ్గరికి. మనం ఒకసారి అక్షర్ సత్యం గారు ఉన్నారు ఫోన్ ద్వారా అందుబాటులో, ఆయనతో మాట్లాడదాం. సీనియర్ జర్నలిస్ట్ అక్షర్ సత్యం గారు, నమస్తే సార్. సార్ నమస్కారం సార్. మీకు ప్యానెల్లో ఉన్న పెద్దలందరూ కూడా నమస్కారం సార్. అక్షర్ సత్యం గారు, ఇప్పుడు జరుగుతున్న డిబేట్లో భాగంగా ఏం మాట్లాడారో మీరు విన్నారు. అసలు పవన్ కళ్యాణ్ గారు ఒక అడుగు వేయటం కాదు, మిగతా అడుగులు ఎప్పుడు వేస్తారు, వెళ్ళి షూటింగులు చేసుకోవటం కాదు అన్నట్టుగా మరి వైసీపీ నేత మాట్లాడారు. రానున్న రోజుల్లో ఇంకొకటి ఆలోచించాలంటే నిజంగానే పవన్ కళ్యాణ్ గారు ఒక అడుగైతే వేశారు, మిగతా గ్రామాలు ఇలాంటి ఎన్నున్నాయి. ఈ కూటమి ప్రభుత్వం ఏ రకంగా తీసుకుని తమ ప్రభుత్వం మీద మచ్చ లేకుండా ఉండటానికి మరింత మంది కళ్ళల్లో వెలుగులు నింపే అవకాశం ఉందంటారు. ఈ గ్రామాల్లో ఉన్న రోడ్డు సదుపాయాలు కానీ ఇవన్నిటిని కూడా సమస్యల్ని పరిష్కారం చూపే అవకాశం ఉందంటారా? సార్ మొట్టమొదటిగా కోట్లకు పడగలెత్తిన జగన్మోహన్ రెడ్డి గారే భారతీయ సిమెంట్స్, సాక్షి పేపరు తమ వ్యాపారాలు అన్ని నడుపుకుంటున్నప్పుడు రాసి ఇచ్చిన ప్రామిసరీ నోట్లు తప్ప ఆస్తులు లేని పవన్ కళ్యాణ్ షూటింగ్ చేసుకోకపోతే ఏం చేసుకుంటాడండి? తను బతకడానికి ఏదో కావాలి కదా. రాజకీయాల్లో సంపాదించడానికి రాలే, ప్రజలకు ఏదో సేవ చేయడానికి వచ్చాడు కాబట్టి తను బతకడానికి సినిమా షూటింగ్ చేసుకోవాలి, తప్పు కాదని నేను అనుకుంటున్నాను. రెండోది, పవన్ కళ్యాణ్ గారు షబాజ్ పవన్ కళ్యాణ్ అంటే పవన్ కళ్యాణ్ బాగా చేశారంటే జగన్మోహన్ రెడ్డి గారు బాగా చేయలేదని కాదండి. పవన్ కళ్యాణ్ గారి యొక్క మార్క్స్ పవన్ కళ్యాణ్ గారికి ఉంటే, జగన్మోహన్ రెడ్డి గారికి ఇచ్చే మార్క్స్ జగన్మోహన్ రెడ్డి గారికి ఉంటాయి. అయితే మన సోదరులు మోహన్ రెడ్డి గారు మా జగన్మోహన్ రెడ్డి గారు విమర్శించారు అన్నట్టుగా మాట్లాడారు, కంగారు పడినట్టుకున్నారు. అయితే వైసీపీ చేస్తున్న ఆర్గ్యుమెంట్ ఏంటంటే పవన్ కళ్యాణ్ ఒక డిప్యూటీ చీఫ్ మినిస్టర్ పోస్ట్, అది రాజ్యాంగబద్ధమైన పోస్ట్ కాదు. అలాంటి డిప్యూటీ చీఫ్ మినిస్టర్ మా జగన్ రాజశేఖర రెడ్డి గారు నలుగురిని ఇచ్చారు, మా జగన్మోహన్ రెడ్డి గారు నలుగురిని ఇచ్చారు, మా చంద్రబాబు గారు నలుగురిని ఇచ్చారు. అందులో ఇదొకటనే ఆ రోజుకి ఈ రోజుకి కూడా చెప్తారు. అటువంటి డిప్యూటీ సీఎం గారు చేసిన ఒక పనికి తమ చీఫ్ మినిస్టర్ జగన్మోహన్ రెడ్డి గారు చేసిన పనులతోటి మోహన్ రెడ్డి గారు కంపేర్ చేస్తూ మా జగన్మోహన్ రెడ్డి గారే బాగా చేశారని కంపేర్ చేయాల్సిన పరిస్థితి వచ్చిందంటే పవన్ కళ్యాణ్ గారు నిజంగా చాలా అభివృద్ధి సాధించినట్టే. వైసీపీ దృష్టిలో పవన్ కళ్యాణ్ గారు చాలా విజయం సాధించినట్టే. పవన్ కళ్యాణ్ గారు ఆ విజయం సాధించుకోకపోతే తమ అధినేత చీఫ్ మినిస్టర్ గారితో ఒక డిప్యూటీ సీఎం చేసిన పనుల్ని కంపేర్ చేసుకోరు మోహన్ రెడ్డి గారు. మోహన్ రెడ్డి గారు పవన్ కళ్యాణ్ గారిని ఇండైరెక్ట్ గా అప్రిషియేట్ చేస్తున్నందుకు నేను అభినందిస్తున్నాను సార్. ఇక అసలు విషయానికి వస్తే, సహజంగా ఏ పార్టీ అధినాయకుడన్నా తమ పార్టీ అధికారంలోకి వస్తే మొట్టమొదటి చేసేది ఏంటంటే తన పార్టీ తరఫున కష్టపడ్డ వాళ్ళకి ఏ పదవులు ఇవ్వాలి, ఏ కాంట్రాక్టులు కట్టబట్టాలి, అలాగే తనకు అనుకున్న ఓటు బ్యాంక్ ఏ కులాలు ఉన్నాయి ఆ కులాలకి ఏం పనులు చేయాలి, మన పార్టీకి ఏ జిల్లాలో ఎన్ని ఎకరాలు రాసుకోవాలి, ఎన్ని బిల్డింగ్లు కట్టాలి, అలాగే మన అనుచరులకు ఎన్ని పదవులు ఇవ్వాలి, మనం ఎన్ని కోట్లు సంపాదించాలి, ఇవన్నీ ఆలోచిస్తాడండి. సహజంగా మన గత 40 సంవత్సరాలుగా ఆంధ్రాలో పరిపాలించిన ముఖ్యమంత్రుల పరంపరను చూసుకుంటే సహజంగా జరుగుతున్నది ఇది. కానీ పవన్ కళ్యాణ్ తన పార్టీ గురించి పట్టించుకోవడం,
తను ఓట్లు వేసిన ప్రధాన ఓటు గణాన్ని లేదా ఇది ఓటు బేస్ని పట్టించుకోవడం, తన అనుచర గణాన్ని పట్టించుకోవడం, తన కులాన్ని పట్టించుకోవడం, తన బంధువులు పట్టించుకోవడం, ఎవరిని పట్టించుకోవడం, కళ్ళు మూసుకుని తను చేసుకుంటూ పోతాడు. అది తీసుకున్న శాఖలు ఎటువంటి అండి? లేదా అతను ఏమైనా ఫైనాన్స్ మినిస్టర్ తీసుకున్నాడా, పోతే లా అండ్ ఆర్డర్ తీసుకున్నాడా, లేదా రెవెన్యూ తీసుకున్నాడా, లేదా హోమ్ మినిస్టర్ తీసుకున్నాడా? ఏం తీసుకున్నాడంటే ఎందుకు పనికిరాని, ఈ రోజు వరకు ఎందుకు పనికిరాని శాఖలో పంచాయతీరాజ్ శాఖ, అటవీ శాఖ, గ్రామీణ మంచినీటి మంచినీటి సరఫరా, పొల్యూషన్, ఎవరైనా సరే గత 70 సంవత్సరాలుగా రేపు వచ్చే 10 సంవత్సరాలుగా ఎవరైనా తీసుకోవడానికి ఒప్పుకుంటారండి ఇటువంటి శాఖలో? అయినా నిరుత్సాహపడలేదు అతను ఇష్టపడి తీసుకున్నాడా కష్టపడి తీసుకున్నాడు అన్నది పక్కన విమర్శలు పక్కన పెట్టి తన పని తాను చేసుకుంటూ పోతూ ఈ రోజున పంచాయతీ అంటే ప్రతి ఒక్కరు గుర్తొచ్చేలా ఒక పల్లి పండుగ కానీ పంచాయతీల గ్రామ సభ నిర్వహించడం కానీ, లేదా తనకు వచ్చిన నిధుల కాడికి అటు కేంద్రంతో పోరాడి ఇటు రాష్ట్రంతో పోరాడి ఒక్కొక్కసారి కేంద్రం వచ్చి నిధులు రాష్ట్రం వాడేసుకుంటుంటే అతను ఫైట్ చేసి పైకి తెలియని ఫైట్ చేసి అంతర్గతంగా ఫైట్ చేసి ఆ నిధులను తీసుకుని రోడ్లు వేస్తూ అడిషనల్ నిధులు తీసుకొచ్చి రోడ్లు వేయడం కానీ, లేదా అసలు విద్యుత్ అంటే చూడండి గ్రామాలకు విద్యుత్ వేయడం కానీ, విద్యుత్ లేని గ్రామాలకు విద్యుత్ వస్తే ఎలా ఉంటుంది అన్నది నేను చెప్తాను సార్. నా చిన్నప్పుడు బహుశా నేను 2వ తరగతి 3వ తరగతి చదివిన వయసులో అనుకుంటా మా ఊరికి కరెంట్ వచ్చిందండి ఫస్ట్ టైం. ఆ లైట్ల చుట్టూ తిరిగి మేము అది ఎదురా లైట్ అంటే మాకు తెలియదండి అసలు, కిరణాలు దీపాలు తప్ప కరెంట్ అంటే తెలియదు. ఎటువంటి ఆనందం పొందుతారో పాప గిరిజన ప్రాంతాల్లో నేను చూస్తాను. అటువంటి వ్యక్తులకి అటువంటి కుటుంబాలకి పూలాలే తన కులపోళ్ళు కాదు, లేదో ఒక 500-600 ఓట్లుండి ఊరు కాదు 15 గడపలో ఆ ఓట్లు అక్కడ ఎవరి దగ్గర కూడా చూడటం, అక్కడ పని చేస్తే నా పార్టీకి అనుకోవాలవా, వైసీపీకి అనుకోవాలవా, టీడీపీకి అనుకోవాలవా అనగా చూడ అతను కావాల్సింది ప్రజలకు చేయడం కోసమే నిరంతరం తప్పిస్తున్నాడు. అందులో అతను సక్సెస్ అవుతాడా లేదంటే పార్టీ ప్రకారంగా సక్సెస్ కావట్లేదు. ఆయన పార్టీని డెవలప్ చేసుకోవట్లే, తన కులాన్ని పట్టించుకోవట్లేదు, తన అనుచరులు పట్టించుకోవట్లేదు, కానీ ప్రజలకు సేవ చేస్తూ తన తృప్తిని పొందుతున్నాడు. ఒక పార్టీ ఇమేజ్, బ్రాండ్ ఇమేజ్ ని పెంచుతున్నాడు. రేపు పొద్దున ప్రజలు ఎలా రిసీవ్ చేసుకుంటారా అనేది దానికి కాలం వేచి చూడాలండి. ప్రజలు పవన్ కళ్యాణ్ పాజిటివ్ గా రిసీవ్ చేసుకుంటారా, నెగిటివ్ గా చూసుకుంటారా, జగన్మోహన్ రెడ్డి గారు లేదా ఇంకొక ప్రశ్న అక్షయ్ సచిన్ గారు, ఇప్పుడు ఏదైతే ఫస్ట్ అడుగు వేశారో అప్రిషియేట్ చేస్తున్నారు ప్రజలందరూ కూడా ఈ విషయంలో, విద్యుత్ విషయంలో తొలి అడుగు నేననేది, కానీ ఇలాంటి గ్రామాలు అనేకం ఉన్నాయి. దానికి సంబంధించి ఇప్పుడున్న కూటమి ప్రభుత్వంతో వాటికి కూడా సమస్యను కూడా పరిష్కరించగలిగిన సత్తా పవన్ కళ్యాణ్ గారికి ఉందంటారా? సార్ మొట్టమొదట ఇది ఒక్క గ్రామానికి కరెంట్ ఇచ్చేస్తే ఆంధ్ర రాష్ట్రం అంతా కరెంట్ వచ్చేసింది, కష్టాలు తీరిపోతున్నాయని నేను అంటలేదండి. ఇటువంటి గ్రామాలు చాలా ఉన్నాయి, రోడ్లు లేని గ్రామాలు ఇంకా చాలా ఉన్నాయి. ఒక గ్రామానికి, ఒక గిరిజన గ్రామానికి రోడ్డు, ఒక 10 గ్రామాలకు రోడ్డు వేసేస్తే మిగిలిన గ్రామాలన్నీ కష్టాలు పోయి నేను అన్నాం. ప్రస్తుత పరిస్థితుల్లో అప్పులు తెస్తే తప్ప రాష్ట్రం జీతాలు ఇవ్వలేని పరిస్థితుల్లో రాష్ట్రంలోని ఒకేసారి వేయడం అనేది సాధ్యం కాదండి. అలాగే ప్రతి గవర్నమెంట్ కూడా పల్లి ప్రాంతాల్లో కానీ గిరిజన ప్రాంతాల్లో రోడ్లు వేసుకుని వెళ్తే నెక్స్ట్ వచ్చే గవర్నమెంట్ వేయడానికి వీలవుతుంది. గత 10 సంవత్సరాల్లో 15 సంవత్సరాలు రోడ్లు వేయకుండా, లేదా 70 సంవత్సరాలు కరెంట్ ప్రొవైడ్ చేయకుండా, లేదా 70 సంవత్సరాలు గిరిజన ప్రాంతాలు ఎక్కడ ఉన్నాయి కూడా చూడకుండా ఓట్లు వేయడానికి అడగటానికి తప్పించి మిగిలిన రోజు నెలల కింద ఉన్నప్పుడు అన్ని సమస్యలను పవన్ కళ్యాణ్ ఒకేసారి క్లియర్ చేయమంటే ఎవరి వల్ల సాధ్యం కాదండి. బడ్జెట్ లేనప్పుడు, తన ఒక ఫైనాన్స్ మినిస్టర్ కానప్పుడు, తన ఒక చీఫ్ మినిస్టర్ కానప్పుడు, తన ఒక కేవలం ఒక పంచాయతీరాజ్ శాఖ మంత్రి అయినప్పుడు తన లిమిట్స్ ఉన్నంత వరకు తన శక్తి మేరకు సమస్యలు సాల్వ్ చేయడానికి ప్రయత్నిస్తాడు. కానీ అతని చేతిలో ఏదైతే అల్లావుద్దీన్ అద్భుత దీపం లేదా. ఇంకొక క్వశ్చన్ అడగాలి మిమ్మల్ని, ఏదైతే టీడీపీ గవర్నమెంట్ ఉందో ప్రజెంట్, టీడీపీ జనసేన ఎన్డీఏ కూటమి ఏదైతే ఉందో, దీనిలో ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు కొంత ముందుకు వెళుతున్న సమయంలో నెక్స్ట్ ఇలాంటివి ముందు కంప్లీట్ చేస్తే పవన్ కళ్యాణ్ గారికి క్రెడిట్ వస్తుందని అక్కడతో అణగదొక్కే అవకాశం ఏమైనా ఉందంటారా? అనగదొక్కటానికి అంటే భవిష్యత్తులో అనగదొక్కుతారా అంటే ప్రజెంట్ అనగదొక్కుతూ లేదనా ఏంటి? ఆల్రెడీ ప్రజెంట్ అనగదొక్కుతున్నారు కదా. మన తిరుపతి వేణుగోపాల్ గారిని అడగండి, ఆఫ్లైన్ లో చెప్తారు, ఆన్లైన్ లో చెప్పలేరు పాప, అధికార ప్రతినిధి కాబట్టి. అనగదొక్కుతున్నారు, అటు వైసీపీ నుంచి అనగదొక్కుతున్నారు, టీడీపీ నుంచి అనగదొక్కుతున్నారు. ఏం సార్ బాధలో ఉన్నట్టున్నారు, అక్షర్ సత్యం గారు బాధలో ఉన్నట్టున్నారు. నాకు బాధ ఏంటి సార్? నేను జనసేన పార్టీ నాయకున్నా, లేదా జనసేన పార్టీ ప్రధాన కార్యదర్శినా, లేదా జనసేన పార్టీ రాసిచ్చారా, లేదా మీ జగన్మోహన్ రెడ్డి గారు ఏమన్నా పులి వెంతులకు 500 ఎకరాలు రాసిచ్చారు? నాకు బాధ ఏంటి సార్? నాకు చిన్నప్పటి నుంచి ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోరాడుతున్నామని రేపు వచ్చిన పోరాడతాను, నాకు భయం ఏంటి? మీకుంటారు బాధ, లేదా అధికారులు నాకు బాధ ఏంటి సార్?
ఉన్న భయం వాస్తవాలు కాదండి, చెప్తా. భయం కాదు నేను చెప్పేది. సత్యం గారు మీరు వినడం సరిగ్గా విన్నారో లేదో, పవన్ కళ్యాణ్ గారిని ఇబ్బంది పెడతాన్నారని చాలా బాధలో ఉన్నారే అంటున్నా. నేను బాధేను సార్, నేను మొదటి నుంచి చెప్తున్నా, అనేక డిబేట్ లో పవన్ కళ్యాణ్ గారిని ఇబ్బంది పెడుతున్నారు కూటమిలో అని ఎప్పుడు చెప్తున్నా. మీరు కూడా అనేక డిబేట్ లో విన్నారు, మీరు చూశారు. నేను ఇప్పటికీ చెప్తా, తెలుగుదేశం రైట్ సార్, రైట్ సార్, రైట్. అక్షర్ సత్య గారు మీరు కంక్లూడ్ చేద్దరు కానీ ఆగండి, మళ్ళీ వస్తాను. ఒకసారి తిమోతి డైవర్ట్ అవుతుంది సార్. పవన్ కళ్యాణ్ గారు తనకున్న లిమిట్ లో, తనకున్న పదవుల్లో, తనకున్న కాకంత అధికారాన్ని ప్రజల కోసం వెచ్చించడానికి ఆయన ట్రై చేస్తున్నాడు. ఆ విషయంలో సక్సెస్ అవుతున్నాడు. ఆ సక్సెస్ తన పార్టీకి ఎంత గొప్ప వరకు ఉపయోగపడుతున్నది వేరే డిబేట్, కానీ ప్రజలకు మాత్రం 100% ప్రజల కోసం వెచ్చిస్తున్నాడు, ప్రజలకు సేవ చేస్తున్నాడు. ఆ విధంగా పవన్ కళ్యాణ్ గారు తృప్తి చెందుతున్నారని నేను భావిస్తున్నాను సార్. రైట్ సార్, మళ్ళీ వస్తాను మీ దగ్గరికి. మనం తిమోతి గారితో మాట్లాడదాం. తిమోతి గారు, గత ప్రభుత్వ హయాంలో సర్పంచుల పట్ల ఏ రకంగా ఉండేది? ప్రధానంగా మీరు ఇందాక చెప్పినట్టు వాలంటీర్లు రావడం వల్ల సర్పంచులకు పని లేకుండా పోయిందంటారా? ఇప్పుడు సర్పంచులు రావడం ద్వారా గ్రామాల్లో ఏమైనా అభివృద్ధి జరుగుతుందంటారా? అంటే మీరు ఒక సర్పంచుల సంఘ అధికార ప్రతినిధిగా ఉన్నారు కాబట్టి అడుగుతున్నాయి ప్రశ్న మిమ్మల్ని. సార్, ఇందాక మోహన్ రెడ్డి గారు పాట మాప చెప్పినట్టు ఓకే అది వాలంటీర్లు అది చేశారు, ఇది చేశారు, పెద్ద పాట మాప చెప్పేశారు. మా నడ్డి విరగొట్టారు సార్. రాజ్యాంగ వ్యవస్థని తూట్లు పోటు చేశాడు జగన్మోహన్ రెడ్డి గారు. అది మీకు అర్థమైందో లేదో, రాజ్యాంగం అనేది లేకుండా చేశాడు. ఎందుకంటే అసలు వాలంటీర్లు ఎందుకు సార్? గత ప్రభుత్వాల్లో అంటే గ్రామాల్లో ఏమి పని చేయించలేదా? అంటే వాలంటీర్లు తీసుకెళ్ళి, అంటే మీరు ఏ స్థాయికి మాట్లాడేస్తున్నారంటే వాలంటీర్లు ఉంటే చాలు, ఎమ్మెల్యేలు కూడా అక్కర్లేదు, జగన్మోహన్ రెడ్డి అక్కడ బటన్ నొక్కేస్తాడు, వాలంటీర్ల ద్వారా ఇచ్చేస్తాడు, ఇక ఎమ్మెల్యేలు వద్దు, ఎంపీలు వద్దు, ముఖ్యమంత్రి ఆయన ఒకడుంటే చాలు, ప్రధానమంత్రి రిపోర్ట్ చేస్తాడు, లేదంటే కావాలంటే ఈయన కూడా ప్రధానమంత్రి అన్న రీతిలో మీరు రాజ్యాంగ వ్యవస్థని తూట్లు పొచ్చే విధంగా మాట్లాడారు. అంటే సర్పంచ్ అనే వాడికి ఏమాత్రం గౌరవం లేకుండా గత వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్ నడుచుకుంది సార్. ఇక్కడ ప్రధానమైన మేము చెప్పేది ఏంటంటే, మాకు రాజ్యాంగ సవరణ ఆర్టికల్ 273 ప్రకారం మాకు 29 అధికారాలు సంక్రమించినాయి సర్పంచులకి. ఈ 29 అధికారాలతో మేము అంటే ఇప్పుడు స్వయం ప్రతిపత్తిగా ఉండేది ఒక సర్పంచ్ వ్యవస్థ అనేది, అంటే గ్రామాలకి మేము చేసే సేవ అనేది. అటువంటి ఏమి లేకుండా వాలంటీర్లు పెట్టేసి మేము వాళ్ళకి పెన్షన్లు పనిచేసాము, వాళ్ళ ద్వారా ఇది చేసాం. వాలంటీర్ వ్యవస్థ ఎందుకు సార్? మీ వైఎస్ఆర్సీపీ పార్టీని మీరు సపోర్ట్ చేసుకోవడానికి, ప్రమోట్ చేసుకోవడానికి మాత్రం వాడుకున్నారు, కానీ అసలు ఆ వ్యవస్థ అనేది అక్కర్లేదు. కానీ 5,000 రూపాయలు జీతం ఇచ్చేసి ఒకటి జెన్యూన్ గా మాట్లాడదాం. ఒకటి వాలంటీర్ వ్యవస్థ అవసరం లేదు అనుకుందాం. మరి 77 ఏళ్ల స్వతంత్ర చరిత్రలో ఇప్పుడు వరకు వాలంటీర్లు గతంలో ఎప్పుడు లేరు, గత 5 ఏళ్లలోనే ఉన్నారు. ఇప్పటి వరకు ఇలాంటి గ్రామాల పరిస్థితులు ఉన్నాయంటే అంతకుముందు మరి సర్పంచులందరూ ఏం చేసినట్టు? అసలు ఆ సర్పంచ్ వ్యవస్థ సరిగ్గా పనిచేస్తుంటే వాలంటీర్ వ్యవస్థ పుట్టుకొచ్చేది కాదేమో కదా. వాలంటీర్ వ్యవస్థ కేవలం వైఎస్ఆర్సీపీ పార్టీని ప్రమోట్ చేసుకోవడానికి మాత్రమే ఉపయోగపడింది సార్. అంతకు ముందు నడిపించిన గవర్నమెంట్లన్నీ వాలంటీర్ వ్యవస్థ లేకపోతే అసలు ప్రజలను పట్టించుకోలేదా సార్? ప్రజల అవసరాలు తీర్చలేదా? మాకు ఆల్రెడీ సెక్రటరీ ఉంటాడు, ఈఓ ఉంటాడు, అలాగే కింద గుమస్తాలు ఉంటారు, వీళ్ళందరూ పనిచేసేవాళ్ళు కదా సార్. ఇప్పుడు సచివాలయ వ్యవస్థ అలా ఉపయోగించుకుని వాలంటీర్ లేకుండా ప్రజలందరికీ పెన్షన్లు పంచుతున్నాం. ఇది కూడా ఆలోచించాలి కదా. కేవలం వాలంటీర్ని 5,000 రూపాయలకి స్టిక్ ఆన్ చేసి వాళ్ళ జీవితాలతో ఆడుకుని వాళ్ళకి మేము పెంచుతాం, తగ్గిస్తామని ఏదో మాయ మాటలు చెప్పి వాళ్ళని కేవలం కార్యకర్తల్లాగా వాడుకున్న వాస్తవం సార్. వాళ్ళ ద్వారా ఈ డేటా సెంటర్ అంతా తీసుకెళ్లి హైదరాబాద్ లో పెట్టి, గతంలో పవన్ కళ్యాణ్ గారు కూడా ఈ పాయింట్ రేస్ చేశారు. ఎంతో మంది ఆడపిల్లల్ని వాళ్ళ యొక్క వ్యక్తిగత డేటాని కూడా తీసుకెళ్లి మరి హైదరాబాద్ లో పెట్టడం. అలా నవ్వుతారేంటి సార్? ఇప్పుడు మీ జగన్మోహన్ రెడ్డి గారు మన మంగళపూడి వనిత గారు కూడా చెబుతున్నారు, కాదు కాదు ఏదైనా సమస్య ఉంటే నాకు తెలియజేయండి అని చెప్పేసి బెంగళూరులో కూర్చుని హైదరాబాద్ నెంబర్ ఇచ్చారు మీ నాయకుడు. మీరేమో ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు షూటింగ్లు చేసుకున్నారు, అది ఇది అని చెప్పేసి ఎద్దేవా చేస్తారు. శభాష్ పవన్ అనేది ఈ రోజు కాన్సెప్ట్. మీకు వీలైతే దాన్ని పొగడండి, లేదంటే తప్పు మీరు ఒప్పుకోండి. కానీ సినిమా షూటింగ్లు అవన్నీ చెప్పాల్సిన అవసరం లేదు కదా. సినిమా షూటింగ్లు చేసినా ఆయన 5 శాఖలు నెత్తినెట్టుకుని నంబర్ 1 శభాష్ లాగా పనిచేస్తున్నాడు. ఆయనలా పనిచేసే మంత్రి కూడా ఇక్కడ ఎవరు లేరు. అది మీరు ఒప్పుకోవాలి. అది ఎవరైతే తిమోతి గారు ఎవరైతే సర్పంచులు ఉన్నారో ఇప్పుడు దీనికి సంబంధించి, ఇప్పుడు గ్రామానికి సంబంధించి పవన్ కళ్యాణ్ గారు అన్ని కూడా గ్రామాలకు సంబంధించి పవన్ కళ్యాణ్ గారు చూస్తున్నారు కాబట్టి అడుగుతున్నా, రానున్న రోజుల్లో మీ దగ్గర ఉన్న సమస్యలు అన్నీ కూడా పవన్ కళ్యాణ్ గారి వారికి మరిన్ని చేరతాయా? వాటి పరిష్కారానికి కృషి చేస్తున్నారా? సార్, మహాత్మా గాంధీ
హామీ పథకం వచ్చిన నిధులన్నీ వాడుకుని మేము పుష్కలంగా సిమెంట్ రోడ్లు వేసుకున్నాం. ఇప్పుడు నా పంచాయతీ తీసుకోండి, ₹1 కోటి రోడ్లు ఇచ్చారు. అలాగే బీటీ రోడ్లు 60 లక్షలు ఇచ్చారు. అలా అంటే నేను ఇప్పుడు జనసేన తరపున కేవలం మేము 270 250 సర్పంచులు గెలిచాం. అలా అని చెప్పేసి మాకే ఇవ్వలేదు కదా. రాష్ట్రంలో ఉన్న 13,326 సర్పంచులందరికీ కూడా ఆయన రోడ్లు ఇచ్చారు. ఆ నిధుల్ని పుష్కలంగా వాడుకోగలిగాం. అలాగే గత వైసీపీ టైంలో జలజీవన్ మిషన్ నిధులు అనేది అసలు ఎవరికీ తెలియదు. అందులో రాష్ట్ర ప్రభుత్వం వాటా ఈ జగన్మోహన్ రెడ్డి గారు కేటాయించలేదు. ఆ నిధులన్నీ వాడుకుంటే ఇప్పుడు మేము వాటర్ సమస్యలకి ఏదైనా మాకు ఇప్పుడు సంపులే కానీ, అలాగే పైప్ లైన్లే కానీ, అలాగే కొత్త ట్యాంకులు కట్టుకోవడం, OHSRలు కట్టుకోవడమే కానీ ఇవన్నీ పనులు జరిగాయి. అసలు జలజీవన్ మిషన్ నిధులు అనేది ఎక్కడైనా రూపాయి వాడారా వైఎస్ఆర్సీపీ టైంలో? అవి ఏమైపోయినాయి? వాటికి ఆన్సర్ చెప్పాలి కదా. రైట్, కంక్లూడ్ చేయండి. చివరికి ఏం చెప్తారు మీరు? తిమ్మతి గారు కంక్లూడ్ చేయండి. వాలంటీర్ వ్యవస్థ అనేది మాకు అనవసరం సార్. అది ఉండడం వల్ల కేవలం సర్పంచ్ అనే రైట్, సబ్జెక్ట్ మీద కంక్లూడ్ చేయండి. అది ఓకే, ఇవాళ సబ్జెక్ట్ మీద కంక్లూడ్ చేయండి. రానున్న రోజుల్లో మరిన్ని గ్రామాలకి వెలుగులు నింపే అవకాశం ఉందా? కూటమి ప్రభుత్వం ఆ దిశగా వెళ్ళడానికి పవన్ చొరవ చూపిస్తారని మీరు ఆశిస్తున్నారా? సార్ మీ వాయిస్ బ్రేక్ అవుతుంది. ఎస్ తిమ్మతి గారు మీరు పాస్ అయ్యారు. ఎస్, కంక్లూడ్ చేయండి. మోహన్ రెడ్డి గారు కంక్లూడ్ చేయండి సార్. ఇప్పుడు మా అక్షర సత్యం గారు ఒక మాట అన్నారు. ఏమన్నారు? పనికిమాలిన పదవి ఇచ్చినా ప్రజల కోసం పనిచేస్తున్నాడు అని చెప్తున్నారు. అదే మా సర్పంచుల సంఘం అధికార ప్రతినిధి ఏమంటున్నారు? బ్రహ్మాండమైన 6-7 శాఖలు ఇచ్చినారు, అన్ని శాఖలు బ్రహ్మాండంగా న్యాయం చేస్తున్నారని ఆయన చెప్తున్నారు. మా వేణుగోపాల్ గారు ఏం చెప్తున్నారు? జగన్మోహన్ రెడ్డి గారు ఏదో దొంగలు పడ్డ 10 రోజులక ఏదో సామెత చెప్తున్నారు. జగన్మోహన్ రెడ్డి గారు కనీసం వేణుగోపాల్ గారు వైఎస్ఆర్సీపీలో ఉన్నారు, ఇప్పుడు సపోర్ట్ చేయమని నేను చెప్పడంలే. ఇప్పుడు జనసేన చేరినారు, సపోర్ట్ చేయొద్దు. కానీ జగన్మోహన్ రెడ్డి గారు ఆ రోజే వచ్చాయి కదా, మరి ఇంత దారుణంగా మాట్లాడితే ఎట్లా? ఎప్పుడు వరదలు వచ్చిన రోజు మరుసటి రోజు చంద్రబాబు నాయుడు గారు పోకముందే జగన్మోహన్ రెడ్డి గారు పోయి ఆ ప్రాంతంలో చూసి రైతులతో మాట్లాడి రైతులకు సంబంధించిన సమస్యలు తెలుసుకొని ఎన్ని వేల ఎకరాలు పోయింది, ఎంత నష్టం జరిగింటుంది అనే అంచనాను ముందే చెప్పడంతో పాటు 15 లక్షల ఎకరాలకు పోయింది, దాదాపు 10,000 కోట్లు పోయింది. మీరు గవర్నమెంట్ గుర్తించింది 5,000 కోట్ల చిల్లర మాత్రమే గుర్తించినారు. దీన్ని కూడా తక్షణం మీరు రాష్ట్ర ప్రభుత్వం రిలీజ్ చేసి కేంద్రంతో రిలీజ్ చేయించండి అయ్యా. మీరు పెద్ద పుడంగులు కదా, మీకు కేంద్రంతో బ్రహ్మాండమైన సంబంధాలు ఉన్నది కదా. ఈ కూటమిలో ప్రభుత్వంలో ఉన్నారు కదా, కూటమి ప్రభుత్వంలో ఉన్నటువంటి వ్యక్తులు రాష్ట్రంలో జరిగినటువంటి అన్యాయాలపైన మీరు స్పందించి చేయండి అని చెప్పడం జగన్మోహన్ రెడ్డి గారు ఆ రోజు చేస్తే దాన్ని కూడా మీరు కాదని చెప్తే ఎట్లా సోదరా? అదే అక్కడ జరిగింది. ఇప్పుడు నేనేమంటున్నానంటే ఇప్పుడు మా సోదరుడు ఏమంటున్నాడు? పంచాయతీల సర్పంచులకు సంబంధించిన పూర్తిగా అన్యాయం జరిగింది, 30,000 మంది డేటాలు తీసుకుపోయి తెలంగాణలో, హైదరాబాద్ ఇక్కడ పెట్టినారని ఇదే నినాదంతో చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు అధికారంలోకి రావడానికి దాన్ని ఒక ఆసరంగా ఉపయోగించినారు. 30,000 మంది అమ్మాయిల డేటాలు తీసుకుపోయి బయట పెట్టినారు, అమ్మాయిలను తీసుకుపోయి విదేశాల్లో పెట్టినారు. అమ్మాయిలకు సంబంధించినటువంటి సమాచారం కేంద్ర నిఘా సంస్థ లోకేష్ గారు చెవిలో చెప్పింది. ఇన్ని చెప్పిన తర్వాత వాళ్ళకు సంబంధించినటువంటి ఒక మనిషినైనా తీసుకురావాల్సిన బాధ్యత మీ పైన ఉందా లేదా? 30,000 మంది అమ్మాయిలు ఆంధ్రప్రదేశ్ కు సంబంధించిన వాళ్ళను వైఎస్ఆర్ గవర్నమెంట్ లో తీసుకుపోయి ఎక్కడో అమ్మింటే ఆ అమ్మినటువంటి వ్యక్తుల డేటాలు మీ దగ్గర ఉంటే వాళ్ళని తీసుకురావాల్సిన బాధ్యత మీ పైన లేదా? మీరు రాష్ట్ర ప్రజల కోసం పనిచేస్తున్నారా, మీ సొంత కోసం పనిచేస్తున్నారా? మీరు రాష్ట్ర ప్రజల కోసం పనిచేయాల్సి ఉంటే వాళ్ళని డేటాను తీసుకొని ఆ డేటా ఎక్కడెక్కడ ఉందో, ఎవరెవరు ఎక్కడెక్కడ అమ్మిన వాళ్ళని తీసుకొచ్చి ఇక్కడ పెట్టాలి కదా. మీరు ప్రజా సమస్యల పైన పనిచేస్తున్నాం అన్నటువంటి పెద్ద మనుషులు ప్రజలకు సంబంధించిన మధ్య గ్రామాల్లో 150,000 బెల్ట్ షాపులు పెడితే అది ప్రజల నా జీవితాలతో ఆడుకుంటే అక్కడ ఉన్నటువంటి వ్యక్తులు చనిపోతే అక్కడ ఉన్నటువంటి వ్యక్తులు దాంతో ఇబ్బందులు పడితే మీరు నాయకులుగా ఉన్నటువంటి వ్యక్తులు మీకు ఇబ్బంది అనేది గుర్తురాదా? అది పవన్ కళ్యాణ్ గారిని పదే అవమానపరుస్తున్నారు, కూటమిలో అంటున్నారు. పవన్ కళ్యాణ్ గారిని అవమానపరచడం ఏందండి? మీకు వ్యవస్థనే అవమానపరిచినారు. వంగపీటి మోహన్ దంగా గారిని అతి దారుణంగా నట్టి నడిపేదారు. మాట్లాడదాం, ఈ 1 అవర్ సరిపోతుంది, చాలా పెద్ద సబ్జెక్ట్ అవుతుంది. మా పార్టీ తరఫున మీకు సంబంధించినటువంటి వ్యక్తి నిరాహార దీక్ష చేస్తే వాళ్ళ భార్యను, వాళ్ళ కుటుంబాన్ని పోలీసులు పోయి తిట్టి దారుణంగా దౌర్జన్యంగా అవమానపరిచి ఆ రోజు పట్టించుకోలేదు. ఆ కేసులు పెడితే మీ కాపు సమాజం మీరు కూడా మీరు మాట్లాడే అర్హతలు ఎప్పుడో పోగొట్టుకున్నారు. సమయం అయిపోయింది అని భావించకండి. మీరు ఉపయోగించుకోవడానికి ప్రయత్నం చేస్తున్నారు తప్ప మీరు రాష్ట్ర మీలో లేదు కాబట్టి జనం తిరగబడుతున్నారు. పాఠాలు చెప్పలే. మీరేమంటున్నారు?
మీరు చెప్పింది అర్థమైంది. మీరు వేరే సబ్జెక్ట్ లోకి వెళ్తున్నారు. టాపిక్ మీద కంక్లూడ్ గా ఒక 30 సెకండ్స్ లో చేయండి. టాపిక్ మీద కంక్లూడ్ చేయండి 30 సెకండ్స్. లక్ష్మీనాయక్ గారితో పాటు మీరు ముగ్గురు కలిసితే నలుగురు కలిసి నన్ను క్వశ్చన్లు చేసేవాళ్ళే కాబట్టి నేను ఆన్సర్ చెప్పాల్సి వచ్చినప్పుడు నాకు ఇచ్చిన టైం 10 నిమిషాలు అయితే ఆ టైం సాల్ట్ కాబట్టి మీరు చెప్పే వాయిస్ మాకు వినపడాలి కదా. మేము మాట్లాడినట్టు మీరు ఓపికగా మాట్లాడాలి కదా. అమ్మా స్పీడ్ గా మాట్లాడితే వందే భారత్ ట్రైన్ లాగా మాకు ఎలాగే మేము ఏ విధంగా క్యాచ్ చేయగలుగుతాము? అందులో వాయిస్ కట్టే వస్తా ఉంది. మీరు నిదానంగా మాట్లాడండి. మీరు టైం ఇస్తే ఎంతసేపు అయినా మాట్లాడగలుగుతాను. టైం ఇస్తే టైం ఇకుండా మీరే టీవీ ఒక ఛానల్ పెట్టుకుని మాట్లాడుకోండి. ఇది నలగరికి 10 నిమిషాలు చెప్పడం మాట్లాడాలి కూడా అవకాశం ఇవ్వాలి కదా. వస్తుంది కాబట్టి మోహన్ రెడ్డి గారు చివరిగా చెప్పండి కూటమి ప్రభుత్వానికి ఏం చెప్తారు? వచ్చినప్పుడు నేను స్పీడ్ చెప్పాల్సి వస్తుంది. ఏం చెప్తున్నానంటే పవన్ కళ్యాణ్ గారు ఒక డిప్యూటీ సీఎం గా రాష్ట్రం మొత్తం అతనికి బాధ్యతలు ఉన్నట్టే. రాష్ట్రంలో ఒక ప్రాంతానికి కాదు, ఒక పంచాయతీరాజ్ శాఖ కాదు, ఒక అటవీ శాఖకే కాదు, ఆయనకు సంబంధించి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారిని ముఖ్యమంత్రి అంటారు మీరు, అంతే కదా? ఆయనకుంది. ఆయన మొత్తం రాష్ట్రం మొత్తం అంతా చూసుకోవాల్సిన అవసరం ఉంది. ఈ కుటీర పరిశ్రమలు ఎత్తేయాల్సిన అవసరం ఉంది. బెల్ట్ షాపులు తీసేయాల్సిన అవసరం ఉంది. బెల్ట్ షాపులు పెడితే బెండ్ తీస్తానని చెప్పినటువంటి చంద్రబాబు నాయుడు గారిని క్వశ్చన్ చేయాలి. ఈయన నిజంగా ప్రతిపక్ష పాత్ర నేను పోషిస్తున్నాడు, ఉండవల్లి అరుణ్ కుమార్ ఒప్పుకున్నాడు కదా. ఆయన ఒప్పుకొని ఉంటే ఈ 175,000 బెల్ట్ షాపులు రాష్ట్రంలో ఉన్నాయి. ఆ బెల్ట్ షాపులు ఆ రోజు ఉండవని చెప్పినారు. బెల్ట్ షాపులు ఉంటావని చెప్పలే, లేవని చెప్పినటువంటి బెల్ట్ షాపులు రాష్ట్రంలో మీరు చెప్పిన ఆవేదన అర్థమైంది. వేణుగోపాల్ గారు కంక్లూడ్ చేయండి సార్. మోహన్ రెడ్డి గారు కంక్లూడ్ అయిపోయింది. వేణుగోపాల్ గారు కంక్లూడ్ చేయండి. పవన్ కళ్యాణ్ ఏదైతే మినిస్ట్రీ తీసుకున్నాడో దాని ప్రతి ఒక్క దానికి న్యాయం చేస్తూ ఏదైతే అట్టడుగు సమస్యని కూడా వెలికి తీసి ఆ ప్రాబ్లం సాల్వ్ చేసే ప్రయత్నం పవన్ కళ్యాణ్ చిత్తశుద్ధితో చేస్తున్నాడు. ఈ రోజు రాజకీయాల కోసమో లేకపోతే ప్రతిపక్షాల మెప్పు కోసమో పవన్ కళ్యాణ్ ప్రయత్నం చేయలేదు. ఈ రోజు అతి ముఖ్యమైన శాఖలవి కాకపోతే ఎక్కువ హైలైట్స్ ఉండవు. అంతేగాని పంచాయతీరాజ్ కానీ అడవి శాఖ కానీ పొల్యూషన్ కానీ ఇలాంటి శాఖలన్నీ ప్రజలకు చాలా ఇంపార్టెన్సీ దాన్నే తీసుకునేసి ఈ రోజు పవన్ కళ్యాణ్ ఖచ్చితంగా ప్రాబ్లం సాల్వ్ చేసుకుంటూ ముందుకు పోతున్నాడు. ఈ రోజు వీళ్ళు ఏం చెప్తున్నారు? పవన్ కళ్యాణ్ తీసుకున్న శాఖలకి న్యాయం కాదు, రాష్ట్రం మొత్తం న్యాయం శాఖని అంటే ముందు ఆయన శాఖలకు న్యాయం చేస్తూ వేరే శాఖలను కూడా ప్రశ్నిస్తున్నాడు. మొన్న 2-3 సార్లు హోమ్ మినిస్టర్ని ప్రశ్నించాడు. ఒక డిఎస్పీ విషయంలో గానీ వేణుగోపాల్ గారు ఒక్క నిమిషం. మోహన్ రెడ్డి గారు మీరు ఇందాక అక్షర్ సత్యం గారు ఫోన్ లో మాట్లాడి చెప్పండి. ఒక్క నిమిషం. బెల్ట్ షాపులు పెట్టొద్దని సీఎం అది వేరేది. ఒకటి వినాలి. మోహన్ రెడ్డి గారు అది వేరే టాపిక్ చేద్దాం. మీరు ప్రతిపక్షంగా ఏదైనా ప్రశ్నించే హక్కు మీకుంది, మాట్లాడదాం. నేను అనేది దాని గురించి కాదు. మీరు ఇందాక దీనికన్నా ఎక్కువ మాట్లాడడం 4 ఛానల్లో 11 సీట్లకు తెప్పించాం. అందరూ జగన్మోహన్ రెడ్డికి మొన్న ఆయన మేకపాటి చెప్పినట్టు అందరూ భజన చేసే కాదు, ఇది తప్పు ఇది ఒప్పు అని జగన్మోహన్ రెడ్డి గారికి తెలియజేస్తుంటే ఈ రోజు 11 స్థానాలకు వచ్చే పరిస్థితి ఉండదు. మేకపాటి చెప్పింది ఇంకా ఫాలో అయ్యి రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి గారిని ఉనికి వచ్చేటట్టుగా చేయండి. ఎందుకు ఊరికే భజన చేసి ఇంకా ఆయన ఊళ్ళో తిప్పేస్తారు. వేణుగారు అదే ఈవీఎంలు మాట్లాడితే జీరో కూడా చేయొచ్చు రిజల్ట్. ఈవీఎంలతో చేసుకుంటే జీరో చేయొచ్చు రిజల్ట్. అదే అందరికీ మోహన్ రెడ్డి గారు ఇందాక ఆయన సత్యం గారు మాట్లాడింది పనికిమాలిన శాఖలు అనేవి
పవన్కి పనికి మాలిన శాఖలు అయ్యి, అంతేగాని ప్రజలకి పనికి మాలిన అని కాదు ఆయన అన్నది. మీరు అబ్జర్వ్ చేశారు. అది పవన్ కళ్యాణ్కి వ్యక్తిగతంగా రూపాయి సంపాదించుకోవడానికి ఉపయోగపడవన్నారు. ఆయన పనికి మాలిన అంది ఆయనే చెప్తారు. ఆయన సమాధానం అనేది ఆయన ఫోన్ లైన్ లో ఉన్నారు. వీటితో పోల్చుకుంటే అవి కాదు అన్నాడు. కానీ ఇక్కడ ప్రజలకి దగ్గర అవ్వడానికి అతి ముఖ్యమైన శాఖ హోమ్ మినిస్టర్ పెద్దదే, పంచాయతీరాజ్ అటవీ శాఖ పెద్దదే. ఏది పెద్దది? హోమ్ మినిస్టర్ అంటే వరకు పోలీసులు చూసుకునేది. హోమ్ మినిస్టర్ అయినంత మాత్రాన రాష్ట్రంలో ఏం బడ్జెట్లు రిలీజ్ చేయరు. అది ప్రజలకి దగ్గరగా ఉండాలి, ప్రజల సమస్యలు దగ్గరుండి తీర్చాలి. వాళ్ళు ఏదైతే రాష్ట్ర ప్రభుత్వంలో పని చేయగలిగితే ఏ శాఖ అయినా ప్రజలకు సంబంధించిన శాఖ. రైట్ సార్, రైట్ సార్. సమయం అయిపోయింది. వేణుగారు ఓకే, వేణుగారు మీరు చెప్పింది అర్థమైంది. రైట్ రైట్ సార్, రైట్. అక్షర్ సత్యం గారు కంక్లూడ్ చేయండి. కరెంట్ ఇచ్చిన 15 జగన్మోహన్ రెడ్డి గారు 2019 నుంచి 2020 నేను రచ్చబండ కార్యక్రమం చేస్తాను, సంక్రాంతికి వస్తాను, ఇది దీపావళికి వస్తానని 5 సంవత్సరాలు ఎందుకు పొడిగించుకుంటూ పోయాడు. 2019 నుండి 2023 వరకు 22 వరకు కరోనా అనేది మీకు అది తెలిసినా లేదో ఒకసారి అది గుర్తుంచుకోండి. ఆ కరోనా టాపిక్ వేరే దగ్గరికి వెళ్ళిపోతుంది. అనేది భావించుకొని మళ్ళీ మాట్లాడుతున్న దాని గురించి అక్షర్ సత్యం గారు కంక్లూడ్ చేయండి. సత్యం గారు కంక్లూడ్ చేయండి. ఒక్క నిమిషం ఆగండి సార్. మోహన్ రెడ్డి గారు ఆగండి. వేణు గారు ఆగండి, దయచేసి ఆగండి. మోహన్ రెడ్డి గారు ఆగండి. సత్యం గారు కంక్లూడ్ చేయండి. సార్, ఒక రాష్ట్ర సర్వశాఖలో చేతిలో పెట్టుకుని సర్వ అధికారాలు చేతిలో ఉన్న ఒక రాజశేఖర రెడ్డి గారు కానీ, సర్వ అధికారాలు చేతిలో పెట్టుకుని సర్వశాఖల ఆధిపత్యం ఉన్న జగన్మోహన్ రెడ్డి గారు కానీ, లేదా సర్వశాఖలో సర్వ ఆధిపత్యం చేతిలో పెట్టుకున్న చంద్రబాబు నాయుడు గారు చెయ్యలేని పనిని పవన్ కళ్యాణ్ గారు చేశారు. నాయకుల దృష్టిలో పనికిమాలి శాఖలైన శాఖలు తీసుకుని ప్రజలు పనికిమాలి శాఖ అనేది ప్రజలు ఉపయోగపడే శాఖలు నిరూపించిన వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు అని నేను అన్నాను. దాన్ని వైసీపీ నాయకులు వక్రీకరించడం తగదు. ఒక జగన్మోహన్ రెడ్డి గారు, ఒక రాజశేఖర రెడ్డి గారు కానీ లేదా 70 సంవత్సరాలుగా పరిపాలించిన ఏ ముఖ్యమంత్రి చేసిన పనిని, ఏ పంచాయతీరాజ్ శాఖ మంత్రి చేసిన పనిని ఇద్దరు మాట్లాడితే అర్థం కాదు. దయచేసి మోహన్ రెడ్డి గారు ఇద్దరు వాయిస్ అర్థం కాదు. ప్లీజ్ ఒక్క నిమిషం. ఆయన ఏం చెప్తున్నారు వినాలి కదా. సమయం అయిపోయింది. మోహన్ రెడ్డి గారు ఒక్క సెకండ్ ఆగండి. మీరు 30 సెకండ్స్ ఆగండి. మోహన్ రెడ్డి గారు ఆగండి ప్లీజ్. మోహన్ రెడ్డి గారు ప్లీజ్ దయచేసి ఆగండి. సచిన్ గారు కంక్లూడ్ చేయండి. 30 సెకండ్స్. ఎట్లా అవుతుంది? జగన్మోహన్ రెడ్డి గారు చేయలేనంత పెద్దగా చేసినారంటే ఎట్లవుతుంది? మోహన్ రెడ్డి గారు ఆగండి. కూడా సంక్షేమ కార్యక్రమాలు మొదలు పెట్టింది రాజశేఖర రెడ్డి గారి కుటుంబం, జగన్మోహన్ రెడ్డి గారు. మోహన్ రెడ్డి గారు మోహన్ రెడ్డి గారు కాసేపు మ్యూట్ అవుతారు. మీరు కాసేపు ఆగాలి. మ్యూట్ అవుతారు. మళ్ళీ మోహన్ రెడ్డి గారు మ్యూట్ అవుతారు. జగన్మోహన్ రెడ్డి గారు చేశారు. ఏం చేశారు ప్రజలు కూడా చూశారు. అవునవును. ఆయన మాట్లాడిన ఆయన సమయం. ఆయన మీరు ఎప్పటి నుంచి మాట్లాడుతూనే ఉన్నారు. ఆయన సమయంలో మీరు మాట్లాడకండి. మోహన్ రెడ్డి గారు కాసేపు ఆగండి. సమయం పాటించండి. అక్షర్ సత్యం గారు కంక్లూడ్ చేయండి. గత 70 సంవత్సరాల్లో ఏ ముఖ్యమంత్రి చెయ్యని పనిని ఒక రాజశేఖర రెడ్డి గారు కానీ, ఒక జగన్మోహన్ రెడ్డి గారు, ఒక చంద్రబాబు నాయుడు గారు కానీ, గత ముఖ్యమంత్రులు కానీ ఏ ముఖ్యమంత్రి చేయని పనిని, ఏ పంచాయతీ శాఖ మంత్రి చేయ పనిని, ఏ అటవీ శాఖ మంత్రి చేయ పనిని పవన్ కళ్యాణ్ గారు శబాద్రా బుజ్జానాలే, శబాద్రా మగాడంటారు, ఏమంటానండి కానీ ఎవరు చేయలేని పనిని చేసి ప్రజల మోహన్ రెడ్డి గారు వాయిస్ రైట్. అక్షర్ సత్యం గారు ధన్యవాదాలు చర్చలో పాల్గొన్నందుకు. ధన్యవాదాలు తిమోతి గారు. ధన్యవాదాలండి వేణుగోపాల్ గారు. ధన్యవాదాలండి మోహన్ రెడ్డి గారు చర్చలో పాల్గొన్నందుకు. ఏది ఏమైనప్పటికీ కూడా పవన్ కళ్యాణ్ ఏదైతే మరి అల్లూరు జిల్లా గూడెం గ్రామానికి సంబంధించి విద్యుత్తుకు సంబంధించి ఒక అడుగు ముందుకు వేసి వాళ్ళందరికీ కూడా చీకట్లు తొలగిపోయి
మరి విద్యుత్ కాంతి అంటే ఎలా ఉంటుందో తొలిసారి చూపించిన వ్యక్తి పవన్ కళ్యాణ్గా ఆయన వాళ్ళతో కీర్తించబడుతున్నారు, వాళ్ళతో పాలాభిషేకాలు అయితే చేయించబడుతున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా కూడా పవన్ కళ్యాణ్ గారు చేస్తున్న మంచి పనిని అప్రిషియేట్ చేస్తున్న పరిస్థితి. మరి వైసీపీ నాయకులు కొంతమంది మాత్రం ఇది ఒక్క దగ్గర చేస్తే సరిపోదు, మొత్తానికి చేయాలి, పవన్ కళ్యాణ్ ఈ ఒక్క చేస్తే పెద్ద గొప్ప పని కాదు, మిగతా అంతా కూడా చేయాలని చెప్పి వారు చెప్తాం జరుగుతుంది. చూద్దాం మరి పవన్ కళ్యాణ్ తీసుకున్న ఈ స్టెప్తో అయినా మిగతా కూటమి ప్రభుత్వం అయినా నెక్స్ట్ ఇంకేమైనా గ్రామాలు ఉన్నాయా వాటిని కూడా ఒక్కొక్కటిగా చేసుకుంటూ వెళ్తారా? మరి వైసీపీ అసలు గతంలో ఈ మాత్రం కూడా చేయపోయినందుకు మరి ఇప్పుడు పవన్ కళ్యాణ్ విమర్శిస్తున్నందుకు ఒకరికి ఒకరిసారి వాళ్ళు ఆత్మవిమర్శ చేసుకోవాల్సిన పరిస్థితి. ఇది వాటి స్పెషల్ డిబేట్. చూస్తున్నాను ఏనా. నమస్తే.